ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రములు. మా పాపములు పరిహరించి మా జీవితాలు మార్చి మీ పాదసన్నదిలో మీ యొక్క దివ్యమైన వాక్యాన్ని వినటానికై మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యానికి మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే తప్ప మీ వాక్యాన్ని బోధించడానికి కానీ మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కానీ మీ వాక్యానుసారంగా జీవించడానికి కానీ వల్లపడదని మేము ఎరిగిన వారమే నీ పైన ఆధారపడుతున్నాం. యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్త ప్రోక్షణ దిగుమం తెచ్చుకుంటూ సాగిలపై వందనా చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ఫస్ట్ చాప్టర్ లో మనం ప్రాముఖ్యంగా గమనించింది ఏంటంటే మొదటి 4 వచనాల్లో అపోస్తుడైన యోహాను దేవునితో సహవాసం చేశాడు. ఆయన ఉత్తరం రాస్తూ ఎవరైతే ఉత్తరాన్ని చదువుకుంటున్నారో వాళ్ళతో కూడా సహవాసం చేస్తున్నాడు. ఆయన జీవవాక్యాన్ని ఆయన చూశాడు, విన్నాడు, అనుభవించాడు. ఆ వెలుగును ఇతరులకు పరిచయం చేస్తున్నాడు. రెండవ భాగంలో దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో వాళ్ళు పరిశుద్ధతలో పురోగతి సాధిస్తారు. ఏం చేతనంటే దేవునితో సహవాసం చేసేవాళ్ళు వెలుగులో సహవాసం చేస్తారు. ఆ వెలుగు మనల్ని ప్రజ్వలింపచేస్తుంది. అంటే ఆ దేవుని యొక్క ట్రూత్స్ ని, సత్యాన్ని మనకు వెలిగింపచేస్తుంది. ఆ నేపథ్యంలో మనకు పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ కలుగజేస్తాడు. మన పాపములు, మన బలహీనతలు, మన వెర్రితనము, మన అజ్ఞానము మనకు తెలియపరిచినప్పుడు మనం వాటి విషయమే పశ్చాత్తాపడతాము. వాటిని మనం ఒప్పుకుంటాం. క్రీస్తు రక్తంలో శుద్ధి చేయబడతాం. ఆ ప్రాసెస్ లో మనం అంచెలంచెలుగా సత్యంలో ఎదుగుతా ఉంటాం. అది మొదటి అధ్యాయం యొక్క సారాంశంగా మనం చూసాం. అలాగే సెకండ్ చాప్టర్ యొక్క సారాంశంగా మనం ఏం గ్రహించామంటే క్రీస్తు నెరిగిన వారు ఒకవేళ వెనుకంజ వేసిన లేక ఆధ్యాత్మికంగా పడిపోయిన వాళ్ళు తిరిగి సమకూర్చబడతారు. ఏం చేతనంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కోసం విజ్ఞాపన చేయటం మాత్రమే కాకుండా అడ్వకేట్ గా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక అడ్వకేట్ గా ఆయన మన జీవితాల్లో కార్యం చేస్తాడు. సో కాబట్టి పడిపోయే అవకాశాలు ఉంటాయి. బట్ స్టిల్ మనం పడిపోయి కొట్టుకొని పోకుండా తిరిగి సమకూర్చబడతాం. అది చాలా బ్యూటిఫుల్ ఆదరణ కలిగించే మాటలు అవి. ఆ తర్వాత యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన్ని ఎరిగి ఆయన వెలుగులో నడుస్తూ సత్యంలో అంచెలంచెలుగా ఎదగడం మాత్రమే కాకుండా ప్రేమ అనే ఆ క్యారెక్టర్ అనేది మనలో పరిశుద్ధాత్మ దేవుడు పుట్టిస్తాడు. దేవుని యొక్క ప్రేమ మనలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. కనుక యేసుక్రీస్తుని ఎవరైతే ప్రేమిస్తారో సహోదరులను ప్రేమించకుండా ఉండలేరు. అది రెండో భాగంగా మనం చూసాం. సంఘంలో విశ్వాసులు రక్షణ పొందిన కొత్తలో పిల్లల్లాగా బిహేవ్ చేస్తారు. అయితే వాళ్ళు యవనస్తుల్లాగా ఎదుగుతారు. ఆ తర్వాత వాళ్ళు తండ్రుల్లాగా వాళ్ళు ఒక పరిపక్వత లేక మెచ్యూరిటీలోనికి వాళ్ళు ఎదుగుతారనే విషయాన్ని మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. క్రీస్తును ప్రేమించే వాళ్ళు పాపమును ప్రేమించరు. కనుక శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము ఆ కోణంలో శత్రువు మనల్ని శోధనలోనికి దించడానికి ప్రయత్నం చేస్తాడు. నిజానికి చెప్పాలంటే ఈ శోధన గురించి మనం స్టడీ చేయాలంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాయబడినటువంటి యేసుక్రీస్తు వారు విజయం సాధించిన ఆ 3 శోధనల యొక్క కోణాలు మనం చూస్తే బాగానే ఉంటుంది. కానీ మీకు గుర్తుందో లేదో నేను ఆల్రెడీ వాకింగ్ విత్ జీసస్, ట్రావెల్ విత్ జీసస్ అనే నేపథ్యంలో మీకు బైబిల్ స్టడీ తీసుకున్నప్పుడు దాన్ని నేను బాగా వివరించాను. మీకు బహుశా గుర్తుండే ఉండాలి. తర్వాత వాళ్ళు జయిస్తారు. ఏం చేస్తారంటే వాళ్ళు క్రీస్తును ప్రేమిస్తారు, పాపమును వాళ్ళు ప్రేమించరు. ఆ లాస్ట్ ఫ్రాగ్మెంట్ లో పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొంది ఉన్నవారు అంటే రక్షించబడిన వాళ్ళందరూ కూడా ఆ దేవుని యొక్క వెలుగు ప్రజ్వలింప చేసే ఆ విధానాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. కనుక
సత్యమును వాళ్ళు ఎరుగుతారు కనుక క్రీస్తు విరోధులను వాళ్ళు సులభంగా గుర్తుపడతారు. అది మనం లాస్ట్ పోర్షన్ లో మనం చూసాం. సో ఒకవేళ ఇదంతా మనకు గుర్తు లేకపోయినా జీవవాక్యము, వెలుగు, సత్యము, ప్రేమ. అపోస్తలుడు యోహాను వాక్యాన్ని చెప్తూ అంచెలంచెలుగా తన కేసు బిల్డప్ చేస్తాడు. ఇవాళ మనము 3వ అధ్యాయాన్ని మనం స్టడీ చేయాలి. 3వ అధ్యాయానికి నేను పెట్టినటువంటి ఒక పేరేంటంటే, దేవునితో సహవాసం చేసేవాళ్ళు పాపములో కొనసాగరు. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో మనం చూసాము. ఈ మొదటి యోహాను పత్రికకు మనం ఏం పేరు పెట్టామంటే, యేసే క్రీస్తు గనుక ఆయనను ప్రేమించండి. జీసస్ ఈస్ క్రైస్ట్ అండ్ సో లవ్ హిమ్. మొదటి అధ్యాయంలోనేమో దేవునితో సహవాసం చేసేవాళ్ళు సత్యాన్ని అభ్యసిస్తారు. రెండో అధ్యాయంలో దేవునితో సహవాసం చేసేవాళ్ళు రూపాంతరం చెందుతారు. మూడో అధ్యాయంలో దేవునితో సహవాసం చేసేవాళ్ళు పాపంలో కొనసాగరు. నాలుగో అధ్యాయంలో దేవునితో సహవాసం చేసేవాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారు. ఐదో అధ్యాయంలో దేవునితో సహవాసం చేసేవాళ్ళు లోకమును జయిస్తారు. ఈ విధంగా 5 అధ్యాయాలకు 5 పేర్లు పెట్టడం జరిగింది. ఒక గ్రంథాన్ని స్టడీ చేసే పద్ధతి ఇది. బైబిల్ స్టడీ అంటే దిస్ ఈస్ కాల్డ్ బైబిల్ స్టడీ. మెసేజ్ వేరే, బైబిల్ స్టడీ వేరే. మెసేజెస్ లో కూడా టాపికల్ స్టడీ ఉంటుంది. టాపికల్ స్టడీ అంటే ఏదో ఒక అంశాన్ని తీసుకొని ఈ 66 గ్రంథాల్లో దేవుడు ఆ పర్టికులర్ టాపిక్ గురించి ఏదైతే ప్రస్తావించాడో లేక ప్రత్యక్షపరిచాడో అవన్నీ కూడా సందర్భాన్ని తప్పిపోకుండా, కాంటెక్స్ట్ ని తప్పిపోకుండా ఆ టాపిక్ యొక్క ఆ సారాంశాన్ని బైబిల్ గ్రంథం అంతట్లో కాంప్రిహెన్సివ్ గా ఏం చెప్పారో దాన్ని స్టడీ చేయాలి. సర్వసాధారణంగా ఏం చేయాలంటే ఆ టాపిక్ ని ఫస్ట్ డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసి ఆ 66 గ్రంథాల్లో దేవుడు ఒక బిగ్ పిక్చర్ ఆ టాపిక్ గురించి ఏమి ఇచ్చాడో దాన్ని స్టడీ చేయాలి. దీన్ని కొన్నిసార్లు ఏమంటారంటే బైబిల్ పండితులు, స్కాలర్స్ సిస్టమాటిక్ బైబిల్ స్టడీ అని కూడా అంటారు. మేజర్ డాక్ట్రిన్స్ ఉన్నాయి. అంటే నాన్ నెగోషియబుల్ గాడ్స్ ట్రూత్. దేవుని యొక్క సత్యాలు బైబిల్ గ్రంథంలో దేవుడు ఏదైతే పొందుపరిచాడో రాజీ పడకుండా ఉండవలసినటువంటి కొన్ని ట్రూత్స్ ఉన్నాయి. అంటే దేవుని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది, యేసుక్రీస్తు గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది, రక్షణను గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది, సంఘమును గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది, పాపమును గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది, మానవుని యొక్క నిర్మాణం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఏంజిల్స్ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది. ఈ విధంగా దేవుని వాక్యంలో లేక ఆయన రాకడ గురించి ఏం చెప్తుంది. ఇవన్నీ కూడా ప్రాథమికమైనటువంటి ట్రూత్స్ అన్నమాట. ప్రతి సంఘములో ఈ ఈ 10 డాక్ట్రిన్స్ గురించినటువంటి ఒక ఖచ్చితమైన అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఏం చేతనంటే ఈ మొదటి యోహాను పత్రికలో సారాంశం ఏంటంటే యేసుక్రీస్తును ప్రేమించకుండా క్రీస్తు విరోధులు అనేకులు బయలుదేరారు. ఆ క్రీస్తు విరోధిని గుర్తించాలి. క్రీస్తు విరోధిని గుర్తించడానికి ఎట్లా సాధ్యమవుతుంది? దానికి సర్వసాధారణంగా ఎవరైనా చెప్పే ఒక ఎగ్జాంపుల్ లేక అనాలజీ ఏంటంటే ఒక డూప్లికేట్ నోట్ ను గుర్తించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఒరిజినల్ నోట్ మనకు బాగా అర్థం అవ్వాలి. ఒరిజినల్ నోట్ గనుక జాగ్రత్తగా మనం గ్రహించి అది ఎలా ఉంటుందో గనుక తెలుసుకుంటే దానికి భిన్నంగా ఎన్ని విధాలుగా నోట్ తయారు చేసినా గానీ ఈజీగా మనం పట్టేయచ్చు. అలాగే దేవుని వాక్యం యొక్క ప్రాథమిక సిద్ధాంతాల గురించిన అవగాహన గనుక లేకపోతే ఎవరైనా పొరపాటు చేసే అవకాశాలు. ఈ మొదటి యోహాను పత్రిక గాని, రెండవ యోహాను పత్రిక గాని, మూడవ యోహాను పత్రిక గాని అపోస్తలుడైన యోహాను చెప్పడానికి కారణం ఏందంటే క్రీస్తు విరోధులు బయలుదేరారు. వాళ్ళేం చేశారంటే దేవుని యొక్క ప్రాథమిక సత్యాల్లో వాళ్ళు అసత్యాన్ని మిళితం చేసి ట్రూత్ నుండి దేవుని ప్రజలను అసత్యం వైపు తిప్పడానికి వాడు ప్రయత్నం చేస్తారు. అందుకనే మూడో యోహాను పత్రికలో అపోస్తలుడైన యోహాను ఖచ్చితంగా చెప్పినటువంటి ఒక ట్రూత్ ఏంటంటే ఎవరైనా ఈ బోధ తేకుండా అంటే ఈ సత్య బోధ, ఈ ఆరోగ్యకరమైనటువంటి బోధ తేకుండా భిన్నమైన బోధ కనుక తీసుకొస్తే వాడిని ఇంట్లోకి రానియొద్దు. వాడికి శుభ్మని కూడా చెప్పొద్దని రాయండి. ఎందుకంటే ఆ దినాల్లో ఓల్డ్ టెస్ట్‌మెంట్ ఉంది. ఇంకా న్యూ టెస్ట్‌మెంట్
క్యాననైజేషన్ అంటారు. క్యాననైజేషన్ అంటే పరిశుద్ధ గ్రంథంలో ఏ ఏ పుస్తకాలు ఉండాలి, ఏ ఏ పుస్తకాలు ఉండకూడదు అని దాని గురించినటువంటి అవగాహన. అప్పటికి ఇంకా అదంతా అవల. అందుకనే ఈ ఈ ఈ బోధకులు, ఈ ఈ టీచర్స్ వాళ్ళేం చేసేవాళ్ళంటే, అప్పుడు ఇళ్లలో సంఘాలుగా కూడుకునే వాళ్ళు, చర్చెస్ ఇన్ హోమ్ అంటే ఇళ్లలో కూడుకునే వాళ్ళు. ఇప్పుడు గలతీ ఉందనుకోండి, అదొక గలతీ అనేది తెలంగాణ లాంటిది. ఈ తెలంగాణలో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. అట్లా గలతీలు కూడా కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో విశ్వాసులు గ్యాదర్ అవుతారు. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే టూర్ చేసేవాళ్ళు. వెళ్ళేసి ఐటినరీ స్పీకర్స్ లాగా వెళ్ళి వాళ్ళకి ఓల్డ్ టెస్ట్మెంట్ నుండి న్యూ టెస్ట్మెంట్ కి ఎట్లా కన్వర్ట్ అయింది, ఆది సంఘము వాళ్ళు ఎలా సంఘంగా వాళ్ళు వృద్ధి పొందుతున్నారు, సంఘాన్ని ఎలా కట్టుకోవాలి, సంఘంలో ప్రాముఖ్యమైన విషయాలేంటి, వాటి గురించినటువంటి విధి విధానాలు వాళ్ళు చెప్పే నేపథ్యంలో కొంతమంది ధర్మశాస్త్రం యొక్క వివరణ సరిగ్గా తెలియకపోయినా వాళ్ళు ధర్మశాస్త్రపు బోధకులుగా ఉండాలని కోరి భిన్నమైన బోధలకి అపొస్తలుడైన పౌలు మొదటి తిమోతి రాస్తున్నప్పుడు కూడా దాని గురించి ఆమె మాట్లాడతాడు. ఒకసారి చూపిస్తాను నేను. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. భిన్నమైన బోధలు, తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు విస్తారంగా వచ్చాయి. దేవుని ప్రజలకు ట్రూత్ అంటే ఏంటో సరిగ్గా అర్థం అవ్వట్లేదు. అర్థం అవ్వక వాళ్ళు చాలా పొరపాట్లు చేస్తున్నారు. అందుకనే మనం వి షుడ్ బి వెరీ వెరీ కేర్‌ఫుల్. దయచేసి చూడండి. మొదటి తిమోతి మొదటి అధ్యాయం 3, 4, 5, 6, 7 వచనాల వరకు నేను ఊరికే చదువుతాను. సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. ఇది ఎక్కువగా వివరించాల్సిన పని లేదు. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా అంటే ఎప్పుడు వెళ్తున్నాడు? ఫస్ట్ రోమన్ ఇంప్రిజన్మెంట్ క్రీస్తు శకము 60-62 2 ఇయర్స్ అక్కడే ఉన్నాడు. అదే యాక్ట్స్ చాప్టర్ 28 ఉన్నటువంటి సందర్భం. అపోస్తల కార్యంలో 28 యొక్క సందర్భం ఏమిటంటే, పౌలును రోమా జైల్లో వేశారు. హి స్టిల్ అండర్ కస్టడీ. ఆయన కైసర్ దగ్గర నిలబడాలి. సో కైసర్ దగ్గర నిలబడడానికి కేసులు చాలా ఉంటాయి. సో ఈయన 2 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ 2 ఇయర్స్ అయిన తర్వాత పౌలు మీద ఏ నింద అయితే వేశారో ప్రూవ్ చేయలేకపోయారు కాబట్టి ఆయన రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత క్రీస్తు శకము 62 నుండి 67లో సెకండ్ టైం మళ్ళా ఆయన్ని రోమా జైల్లో వేస్తారు. అప్పుడు హతసాక్షి అవుతాడు. సో 62 నుండి 65 వరకు మధ్యలో 5 ఇయర్స్ గ్యాప్ ఉంది కదా. ఆయన అక్కడ నుండి మాసిదోనియాకి వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ ఏం చేశాడు? ఎఫెసీకి వస్తాడు. ఆల్రెడీ థర్డ్ మిషనరీ జర్నీ అంటే అపోస్తల కార్యంలో 19వ అధ్యాయంలో ఆయన 3.5 ఇయర్స్ అక్కడ ఉండి సువార్త ప్రకటించి, సువార్తకు స్పందించిన వాళ్ళని సమావేశపరిచి, ఒక సంఘంగా ఆయన వారిని పెంచుతాడు. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తాడు. ఎక్కడెక్కడైతే సంఘాలు స్థాపించబడ్డాయో అవి ఎలా ఉన్నాయో చూడటానికని ఆయన మళ్ళా థర్డ్ మిషనరీ జర్నీ తర్వాత అనదర్ ట్రిప్ వేస్తాడు. సో ఆ ట్రిప్ వేసే నేపథ్యంలో ఆయన ఎఫెసీకి వస్తాడు. ఎఫెసులో ఏం చేస్తాడంటే అక్కడ తిమోతిని నువ్వు ఇక్కడ ఆగిపో అంటాడు. నువ్వు ఇక్కడే ఆగిపో అని చెప్తూ అక్కడ నుంచి మాసిదోనియాకి వెళ్తాడు. మళ్ళా ఆయనకి ఏం ఆలోచన వచ్చిందో ఏమో, ఆ మాసిదోనియా నుంచి, మాసిదోనియా అంటే ఫిలిప్ అనమాట, ఆ ఏరియా, ఫిలిప్పు తెస్సలోనిక ఆ ఏరియా. అక్కడ నుంచి మళ్ళీ ఆయన ఉత్తరం రాస్తున్నాడు. అది తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక. నేను మాసిదోనికి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను మితము లేని వంశావళును విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు హెచ్చరించుచున్నాను. ఎందుకు తిమోతిని ఆయన ఎఫెసులో పెట్టాడు? ఎఫెసులో భిన్నమైన బోధలు బోధ చేసేవాడు ఉన్నారు. ఎందుకు ఇదంతా నేను మీ దృష్టికి తేవాల్సి వస్తుందంటే, ఈ క్రీస్తు విరోధుల పనే అది. క్రీస్తు విరోధులు ఏం చేస్తారంటే, వాళ్ళు భిన్నమైన బోధ వైపు తీసుకొస్తారు. మీరు మర్చిపోకూడదు, గలతీ పత్రిక కూడా అపోస్తలుడు పౌలు రాసింది అదే. అసలు గలతీ పత్రిక ఏం చెప్తా అంటే, నేను మనుషులను సంతోషపెట్టడానికి ఉన్నానా? లేదు. దేవుడు నాకు ఏ స్వార్థ తెచ్చాడో ఆ స్వార్థనే మీకు ప్రకటిస్తావంటే భిన్నమైన బోధ చేసేవాళ్ళు వచ్చారు. ఈ బోధ దేవుడు నాకు ఇచ్చిన ఈ బోధ కాకుండా వేరే బోధ దేవదూతలు వచ్చి ప్రకటించినా సరే శాపగ్రస్తుల వారిని గలతీ పత్రిక మొదటి అధ్యాయం. ఆ ఫస్ట్ సెంచరీలో ఏ దుర్బోధలు అయితే మొదలైనయో ఆ దుర్బోధలు ఈనాటికి సాగిపోతాయి. అందుకనే సంఘ నాయకుల యొక్క ప్రాథమికమైనటువంటి బాధ్యత ఏంటంటే, సంఘాన్ని దివ్యమైన వాక్యం చేత, ఆరోగ్యకరమైన బోధ చేత సంఘంలోని విశ్వాసులను పోషించాలి.
సంఘంలోని విశ్వాసులకు ట్రూత్ అనేది కరెక్ట్ గా తెలుసుకోకపోతే అసత్యానికి సంబంధించినటువంటి భిన్నమైన బోధలు వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు ట్రాప్ అయిపోతారు. వాళ్ళు పడిపోతారు అన్నమాట. సో సంఘ నాయకుల ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అది. ఎవరిని పడితే వాళ్ళని పులిపీట మీద ఎక్కించడానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యము ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే కల్తీ లేకుండా, ఎవరైతే వాక్యాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకొని ఉన్నది ఉన్నట్టుగా అవసరమైనది బోధిస్తారు. ఈ మన సంఘాల్లో ఒక విచారకరమైన సంగతి ఏంటంటే, కొన్ని సీడీలు ఉంటాయి. అవే సీడీలు వేస్తాం. ఒక ఫార్మాట్ ఉంటుంది. ఒక 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 పద్ధతి ఉంటది. ఎవ్వరు చెప్పినా అదే స్టోరీ, కొత్తది ఒక్క తాట ఉండదు. ఒక్కొక్కసారి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వాక్యం విందామని వస్తే ఏమి దొరకదు. మరి మీ సంగతి ఏమో నాకు తెలియదు గానీ చాలా చోట్ల నా అబ్జర్వేషన్ అది. సో నా సలహా నాయకులకి ఏంటంటే 66 పుస్తకాల్లో దేవుడు అద్భుతమైనటువంటి రిచెస్ ని పెట్టాడు. సో ఆ రిచెస్ 66 గ్రంథాలు కంప్లీట్ అవ్వాలి. సంఘం స్టార్ట్ చేసి 10 ఏళ్ళు అయింది. ఎన్నిసార్లు కంప్లీట్ చేశారు? 66 బుక్స్. సంఘం స్టార్ట్ చేసి 15 ఇయర్స్ అయింది. ఎన్నిసార్లు ఆ 66 బుక్ కంప్లీట్ చేశారు? ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్. వర్స్ బై వర్స్, చాప్టర్ బై చాప్టర్ 66 పుస్తకాలు కంప్లీట్ అవ్వాలి. ఏదో మనకు తోల్చింది, మనకు నచ్చింది, మనకు గుర్తొచ్చింది అవే వేసుకుంటూ వేసుకుంటూ దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సంఘము యొక్క ఆరోగ్య పరిస్థితి దేవుని యొక్క వాక్యం యొక్క విశిష్టతను ఆధారపడుతుంది. ఈ 66 బుక్స్ చెప్పడం మాత్రమే కాకుండా ప్రాథమికమైనటువంటి డాక్ట్రిన్స్ ఉంటాయి. ఆ డాక్ట్రిన్స్ గురించినటువంటి ఒక సరైన అవగాహన కలిగిన వాళ్ళ చేత దేవుని సంఘాన్ని పోషించాలి. అప్పుడేమవుతుందంటే ఈ క్రీస్తు విరోధులు వస్తే ఈజీగా గుర్తుపడతారు. ఈ మొదటి యోహాను యొక్క సారాంశం అందే. అందుకనే నేను మీకు ఈ మాటలో కొంచెం దీన్ని డైగ్రెస్ అంటారు. బ్యాక్గ్రౌండ్ అర్థం కావడానికి చెప్తున్నాను. ఇంకా నేను చెప్పదలసింది కంప్లీట్ అవ్వాల. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే భిన్నమైన బోధ చేయొద్దన్నాడు. ఏంటా భిన్నమైన బోధలో వీళ్ళు చేసే పని? కల్పన కథలు చెప్తున్నారు, స్టోరీస్ చెప్తున్నారు. దేవుని వాళ్ళు చూడండి, మీరు చూడండి కావాలంటే మీరు సంఘాల్లో ఒక ఒక అధ్యాయం చదివిస్తారు, లేకపోతే ఒక పేరా చదివిస్తారు, పేరా చెప్పరు. ఆ పేరాలో ఏదైనా ఒక మాట పట్టుకుంటారు, ఆది కాండం వెళ్తారు, అక్కడి నుంచి మాత్రం తిప్పుతారు, గంటన్నర అయిన తర్వాత తిప్పిన తర్వాత ఇంకా నాకు టైం లేదు, టైం ఉంటే ఇంకా చెప్తా ఉంటారు. వాళ్ళు ఏం చెప్పారో చెప్పిన వాళ్ళు తెలియదు, విన్నోళ్ళకి అర్థం కాదు. వెళ్తూ ఏదైనా 3 పాయింట్లు గుర్తు పెట్టుకుందామంటే లాట్స్ ఆఫ్ జంక్ తీసుకొచ్చి మనం ముందు పడేస్తారు. సో నా అభిప్రాయం ఏంటంటే మంచి బైబిల్ టీచర్స్ తయారవ్వాలి, ప్రార్థన చేయాలి. సంఘం యొక్క బాధ్యత ఏంటంటే ప్రభా మంచి బోధకులు మీరు లేపండి ప్రభా. యునో హూ టీచర్ అంటే ఎవరు తెలుసా? కాంప్లెక్స్ ట్రూత్ ని సింప్లిఫై చేస్తూ 1 2 3 4 5 అని ప్రజలకు ఒక అరటిపొడును ఒలిచిపెట్టినట్టుగా చెప్పేవాడిని టీచర్ అంటారు. మెసెంజర్ అంటే అర్థమైందంటే ఇప్పుడు సంఘానికి ఏ వర్తమానం అవసరమో ఆ వర్తమానాన్ని తీసుకొచ్చేవాడు. సో బైబిల్ స్టడీ పరిపరి విధాలుగా ఉంటుంది. టాపిక్ స్టడీ ఉంటుంది, క్యారెక్టర్ బైబిల్ స్టడీ ఉంటుంది, బుక్ బైబిల్ స్టడీ ఉంటుంది, డాక్ట్రినల్ బైబిల్ స్టడీ ఉంటుంది. పరిపరి విధాలుగా వాక్యాన్ని మనము స్టడీ చేయొచ్చు. అయితే భిన్నమైన బోధ చేసే వాళ్ళు కల్పనా కథలు ఉంటాయి, మితము లేని వంశాలు, సమ్ కైండ్ ఆఫ్ జీనియాలజీస్. ఎందుకంటే యూదులు జీనియాలజీస్ మీద చాలా శ్రద్ధ చూపిస్తారు. ఏం చేతనంటే వారి గోత్రంలోని విశిష్టత గురించి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఆమె జూ, ఆమె ఇజ్రాయెల్ అన్నప్పుడు ఏంటి మీ ఫోర్ ఫాదర్ ఎవరు అని వాళ్ళ దగ్గర ఒక 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 చైన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ కొనేటప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంటే లింక్ డాక్యుమెంట్ అంటాం. లింక్ డాక్యుమెంట్ అంటే అసలు యాక్చువల్గా ఒరిజినల్ ఈ ప్రాపర్టీ ఎవరిది, అక్కడ నుంచి ఎవరు కన్నారు, అక్కడ నుంచి ఎవరు కొన్నారు, అక్కడ నుంచి ఎవరు కొన్నారు. ఆ లింక్ డాక్యుమెంట్ కరెక్ట్ గా చూస్తే మనకు తెలుస్తుంది అనమాట. ఎక్కడైనా ట్యాంపర్ చేశారా, ఎక్కడైనా డాక్యుమెంట్స్ మిస్యూజ్ చేశారనేది మనకు అర్థమవుతుంది. అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవసరం లేనివి ఆ మిత బోధలు, ఈ ఈ మితము లేని వంశావళితో వాళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతో సంబంధం ఉన్న వాటితో పెట్టుకొని ప్రజలను కొంచెం గలిబిలి చేస్తున్నారు. అటువంటివి లక్ష్య పెట్టొద్దు అని అటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి తిమోతిని అక్కడ పెట్టాడు. అది పర్పస్. మొదటి తిమోతి రాసిన పత్రిక అని చెప్తూ కిందికి వస్తారు చూడండి. 5వ వచనం చూడండి. ఉపదేశానుసారం ఏమనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఈ బోధకులు సందేశాన్ని లేక దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు చాలా ప్రేమతో చెప్పాలి.
సత్యం చెప్పాలి, ప్రేమతో చెప్పాలి. అదే ఎఫెసీ పత్రిక 4:15లో కూడా అపోస్తలుడైన పౌలు అక్కడ అంటాడు. ప్రేమతో చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రేమతో చెప్పినప్పుడే వాక్యం బాగా అర్థమవుతుందన్నమాట. కానీ ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రేమ? 3 మాటలు చెప్తాడు. మొదటిదేంటి? పవిత్ర హృదయము, 5వ వచనం. రెండవది ఏంటి? మంచి మనస్సాక్షి. మూడవది ఏంటి? నిష్కపటమైన విశ్వాసం. కపటం లేని విశ్వాసం. 3 ఉండాలట. ఏముండాలి? పవిత్ర హృదయం ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి, నిష్కపటమైన విశ్వాసం ఉండాలి. అక్కడి నుంచి వస్తుందట ప్రేమ. ఆ తర్వాత వాక్యం చూడండి, 6వ వచనం. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజకమైన ముచ్చట్లకు తిరిగిరి. ఇది జరుగుతుందన్నమాట. ఒక గంట సేపు సందేశం చెప్పినప్పుడు ఆ గంట సేపులో అన్ని స్టోరీలు, కల్పనా కథలు, పిట్ట కథలు, నవ్వించేది లేక ఏంటేంటో 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 చెప్తారు. చివరికి దానికి అపోస్తలుడైన పౌలు పెట్టినటువంటి పేరేం పేరంటే నిష్ప్రయోజకమైన ముచ్చటలు. ఎందుకంటే వీళ్ళు చూడండి, మళ్ళా చదువుతున్న మాట, 6వ వచనం. కొందరు వీటిని మానుకొని పవిత్రమైన హృదయం లేదు. ఓకే. రెండోది మంచి మనస్సాక్షి లేదు. మూడవది నిష్కపటమైన విశ్వాసం లేదు. మరి ప్రేమ అనేది వచ్చుద్ది? రాదు. సో వాటిని మానుకొని తొలగిపోయారు. అంటే ఎప్పుడైతే వీటిని మానుకుంటామో తొలగిపోయినట్లు లెక్క. తొలగిపోయి తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినాను. ప్లీజ్ రిమెంబర్, పవిత్రమైన హృదయం లేకపోతే, మంచి మనస్సాక్షి లేకపోతే, నిష్కపటమైన విశ్వాసం లేకపోతే, ప్రేమ లేకపోతే దేవుడు వారికి వాక్యం ఇవ్వడు. ఈ ధర్మశాస్త్రోపదేశకులు లేక దేవుని వాక్యాన్ని బోధించే బోధకులకు, ఏ బోధకులకు వాక్యం ఉంటది? 3 మాటలు. పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైనటువంటి విశ్వాసము. దీనిలో నుండి వచ్చే అవుట్‌పుట్ ప్రేమ. సో ఇవి గనక లేవంటే దేవుడు వారికి వాక్యము ఇవ్వడు. మరి వాక్యం ఇవ్వనప్పుడు నీవెందుకు నిలబడతావు? మరి వాక్యం లేనప్పుడు నీవెందుకు నిలబడి మాట్లాడతావు? యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని. దేవుడు చెప్పంది నువ్వు చెప్పే లైసెన్స్ నీకు లేదు గదా! అంటే అందరూ చెప్తారు కాబట్టి చెప్తారా? దట్స్ నాట్ కరెక్ట్. వి షుడ్ బి వెరీ హానెస్ట్. బైబిల్ టీచర్స్ షుడ్ బి వెరీ హానెస్ట్. వాక్యం లేకపోతే లేదని చెప్పాలి. లేక ఏదో తెరిచి ఏదో చెప్పుకుంటూ అలా లెక్కలెక్కడంతో ప్రజలు వాక్యం వినడానికి ఆసక్తితో వస్తారు. ఆసక్తితో వచ్చి వాళ్ళ నోట్లో మట్టేయకూడదు. వాళ్ళ నోట్లో మట్టేయకూడదు. ప్లీజ్ రిమెంబర్, ఎవ్రీ రిసోర్స్ పర్సన్ ఈస్ అకౌంటబుల్ టు గాడ్. దేవునికి లెక్క చెప్పాలి. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ 3rd చాప్టర్ లో దాని గురించినటువంటి వివరణ మనకు కొంచెం ఎక్కువ తెలుస్తుంది. యాక్చువల్‌గా 2nd చాప్టర్ లోనే మనం మొదలెట్టాం. 4th చాప్టర్ లో దాని గురించినటువంటి వివరణ కొంచెం ఎక్కువగా వస్తుంది. 4th చాప్టర్ లో దాని గురించిన వివరణ కొంచెం ఎక్కువగా మనం చూస్తాం. కాబట్టి దేవునితో సహవాసం చేయటం చాలా ప్రాముఖ్యం. దేవునితో గనక మనం వ్యక్తిగత ఇంటిమేట్ ఫెలోషిప్, నాట్ జస్ట్ ఫెలోషిప్, ఇంటిమేట్. చూడండి, అపోస్తలుడైన యోహాను ఆయన గురించి చెప్తున్నప్పుడు ఆయన రొమ్మున ఆనుకున్నవాడు, ఆయనకు ప్రియమైన శిష్యుడిగా ఆయన తన గురించి తను చెప్తుంటాడు. ఎంత వాట్ ఏ లవ్లీ స్టేట్మెంట్. వాట్ ఏ లవ్లీ స్టేట్మెంట్. ఆ కోణంలో గనక సహవాసం చేస్తే సత్యాన్ని అభ్యసిస్తారు, రూపాంతరం చెందుతారు, పాపములో కొనసాగరు, దేవుని ప్రేమిస్తారు, లోకమును జయిస్తారు. 3వ అధ్యాయాన్ని నేను 4 భాగాలుగా డివైడ్ చేశాను. మొదటి 3 వచనాలకు పెట్టిన పేరేంటంటే క్రీస్తు కొరకు నిరీక్షించే వాళ్ళు పవిత్రంగా జీవిస్తారు. రెండవ భాగం 4వ వచనం నుండి 10వ వచనం వరకు క్రీస్తు కొరకు నిరీక్షించేవారు ఆయన యందు నిలిచి ఉంటారు. మూడో భాగం 11వ వచనం నుండి 20వ వచనం వరకు క్రీస్తు కొరకు నిరీక్షించే వాళ్ళు సహోదరుల అవసరాలు తీరుస్తారు. సహోదరులు అంటే నాట్ జస్ట్ ఓన్లీ మేల్స్, ఈవెన్ ఫీమేల్స్. సహోదరులు అంటే విశ్వాసుల అవసరతలు తీరుస్తారు. తర్వాత ఇక్కడ సహోదరులు అన్నప్పుడు 2 విధాలుగా మనం ఆలోచించవచ్చు. ఒకటేంటంటే బంధువులే అవ్వచ్చు, లేక అంటే ప్రభువునందు బంధువులే అవ్వచ్చు, లేక సొంత బంధువులే అవ్వచ్చు. దేర్ ఆర్ 2 డిఫరెంట్ డైమెన్షన్స్. అది గుర్తుపెట్టుకోండి. సహోదరుడు అంటే సహ ఉదరము నుండి ఉద్భవించిన వారు అని దాని తాత్పర్యం అన్నమాట. క్రీస్తు కొరకు నిరీక్షించే వాళ్ళు దోషారోపణ లేకుండా చూసుకుంటారు. దోషారోపణ లేకుండా చూసుకుంటారు. నేను 4 భాగాలుగా విభజించడం జరిగింది.
ఇప్పుడు మొదటి భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం. చదువుకొని అక్కడి నుండి మనం స్టడీ చేయడానికి ట్రై చేస్తాం. చదవండి నాతో పాటు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించను చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఎనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకునిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రులుగా చేసుకొనను. బ్యూటిఫుల్ ట్రూత్ ఇందులో మనకు అర్థమవుతుంది. మొదటి వచనంలో ఏమంటాడు ఆయన? మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించను చూడుడి. అక్కడ 3 అని కింద ఏమన్నా అంటే మనకి ఎట్టి ప్రేమను చూపెను, అనుగ్రహించెను, ఎట్టి ప్రేమను చూపెను చూడంటాడు. ఈ ఈ ఈ స్టేట్మెంట్ కనుక మనం కొంచెం ఆలోచన చేస్తే అస్సలు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏం చేతనంటే దేవుడు ఎక్కడ, దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నటువంటి పాపాత్ములమైన మనమే ఆ పరిశుద్ధమైన నామము ఉచ్చరించడానికే మనకు అర్హత లేదు. దయచేసి గుర్తుపెట్టుకోవాలా దేవుని గురించిన. అందుకనే దైవ భక్తి అనేది ఎప్పుడు వస్తుందంటే ఆ దేవుని గురించిన ఎరుక. అదే కదా అపోస్తలుడు యోహాను ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ 4 వర్సెస్ లో చెప్పింది. మనం చాలా విషయాలు చూసాం అక్కడ. వాళ్ళు దేవునితో ఎంత ఇంటిమేట్ ఫెలోషిప్ ఉన్నారంటే ఆ దేవుని గురించిన వివరణ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఆ దేవుడు జీవమై ఉన్నాడు, ఆ దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగులో నడిస్తే చీకట్లో నడవడానికి వీల్లేదు, ఆ వెలుగులో నడిస్తే పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ కలగజేస్తాడు, మన పాపములు ఒప్పుకున చేస్తాడు, ఆయన మహాపరిశుద్ధుడైన దేవుడు అని దేవుని గురించి నా వివరణ చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏం చేతనంటే పరలోక రాజ్యంలో ఆ దేవుని గురించినటువంటి మహత్తరమైనటువంటి ఆ ప్రభావం కానివ్వండి, ఆ మహిమ కానివ్వండి, ఆ భయంకరమైనటువంటి దేవుని యొక్క ఉనికికి సంబంధించిన వివరాలు గనక మనం సేకరించడానికి ప్రయత్నం చేస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకనే అపొస్తలుడైన పౌలు మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం అంటాడు, ఆయన సమీపించరాని తేజస్సులో నివసించేవాడు అంట. నిర్గమకాండం 33వ అధ్యాయంలో మోషే, నేను నీ ముఖ దర్శనం నాకు చూపిస్తావా? నీ 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 నేను నిన్ను చూసే అవకాశం, నీ మహిమను చూసే అవకాశం నాకు కలుగుతుందంటే, నో, యు కాంట్ లివ్. నువ్వు చూస్తే చచ్చిపోతావు అంటాడు. 33వ అధ్యాయం 20వ వచనంలో. ఏ మానవుడు దేవుని చూచి బ్రతకడు. అటువంటి దేవుడు అసలు ఆ దేవుని ఈవెన్ దేవదూతలు కూడా అతి పరిశుద్ధ సన్నిధిలో 2 రెక్కల చేత వాళ్ళు తమ ముఖం కప్పుకుంటారు. మొహం కప్పుకోవడం మాత్రమే కాదు, వాళ్ళ ఒళ్ళంతా కూడా 2 రెక్కల చేత కప్పుకుంటారు. దే కాంట్ ఎక్స్పోజ్ దేర్ బాడీ ఇన్ ద మోస్ట్ హోలీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ది ఆసమ్నెస్ ఆఫ్ గాడ్. అటువంటి 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 మానవ జ్ఞానానికి ఆ ఆ మించిన ఆ ఆ ఆ ఆ మహత్తరమైనటువంటి ఆ దేవుని దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ? ఆయన ఏం చేశాడు మనల్ని? ఆయన పిల్లలుగా చేశాడు, దాసులుగా చేయలేదు. దాసులుగా చేయటమే గొప్ప. అదే కదా తప్పిపోయిన కుమారుడు అన్నాడు, అయ్యా నేను నీ కుమారుడును అనిపించుకోవడానికి యోగ్యుడను కాను, నీ దాసులలో నన్ను ఒకనిగా పెట్టుకుంటే చాలు అనుకున్నాడు. ఆయనకి కరెక్ట్ గా అర్థమైంది. తప్పిపోయిన కుమారుడు హీ కేమ్ టు హిస్ సెన్సెస్. నేను అనుకుంటా చాలా మంది ఆ సెన్సెస్ లోకి రాలేదు. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రార్థనలు బట్టి కానీ, వాళ్ళు ఆరాధించే ఆరాధనలో వాడే మాటలు కానీ దేవుని భయం అనేది ఇంతేనే కనపడదు. ఆ దేవుని గురించిన ఎరుక ఏం చేస్తుంటే భయం పుట్టిస్తుంది మనకి. దయచేసి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్లీజ్ రిమెంబర్ టు నో గాడ్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్. ద మోర్ యు నో గాడ్, ద మోర్ ఫియర్ యు ఆర్ గ్రిప్డ్ విత్. ద మోర్ ఫియర్. మీరు చూడండి కావాలంటే పాత నిబంధన భక్తులందరూ కూడా ఆ దేవుణ్ణి దర్శించుకున్నప్పుడు వాళ్ళు ఎలా స్పందించారు. అపోస్తలుడు యోహాన్ అంటాడు, నేను చచ్చిన కుక్క వలె పడిపోయినాను అంటాడు, సాగిల పడ్డాడు. మరి 3.5 years యేసు ప్రభుతో పాటు తిరిగి అంతకంటే ఎక్కువనే తిరిగి ఉంటాడు. ఎందుకంటే బంధువు కదా. హాయ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పిండాల్సింది. అయ్యో, ఇంత ఇంత చాలా గొప్పగా ఉన్నారే అని ఉండాల్సింది. చూడంగానే టప్పని పడిపోయాడు.
ఎందుకు రూపాంతరం కొండ మీద కూడా అదే జరిగింది కదా, ముగ్గురు, పేతురు, యాకోబు, యోహాను. ఆ యేసుక్రీస్తు తన మహిమ యొక్క గ్లిమ్స్ ఆఫ్ హిస్ గ్లోరీ వాజ్ రివీల్డ్, నాట్ సమ్ టోటల్. నేను చాలా సార్లు మీతో చెప్పుకుంటాను కూడా. గాడ్, ఇఫ్ హీ రివీల్స్ ఆల్ హిస్ గ్లోరీ ఇన్ వన్ గో, వి విల్ ఆల్ బ్రేక్ డౌన్ అండ్ డై. దేవుడు సృష్టించిన సూర్యుడిని మనం చూడలేమండి. దేవుడు సృష్టించిన సృష్టి గురించిన అవగాహన మనకు రాదండి. బికాస్ సో బిగ్, సో ఆసమ్. ఆ నక్షత్రాలు పొంత గురించి సైంటిస్టులు మాట్లాడుతుంటే మనకి పిచ్చెక్కిపోద్ది. అది కూడా కలుగునుగాక అంటే కలుగు చేశాట. అటువంటి దేవుడు మనల్ని ఆయన పిల్లల్లాగా చేసుకున్నాడా? అసలు ఆశ్చర్యం. ఆయన అంటాడు, ఒక గురువు శిష్యుని ఎలా చేర్చుకుంటాడో మన శిష్యులు అన్నాడు. ఆయన తండ్రిని పిలుచుకున్నాడు, ఆయన తల్లి అని చెప్పుకున్నాడు, ఆయన గురువు అని చెప్పుకున్నాడు. మనకు దేవునికి ఉండే రిలేషన్షిప్ ఉంటే ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటారు అది. అంటే దేవుని గురించిన అవగాహన కలిగి ఉంటాను కానీ ఇలా చెప్పాడు. అందుకని లిటరల్ గా ఆయన భర్త, ఆయన మనం భార్య అవ్వము. లిటరల్ గా ఆయన వధువు, మనము ఆయన వరుడు, మనం వధువు అవ్వము. అవును. అందుకే యాక్చువల్ నిన్ను ఇలా కూడా చెప్తుంటాను. మనం గనక చనిపోయిన తర్వాత నిత్యత్వంలోకి వెళ్తా కదా, అప్పుడు ఆ దేవుని యొక్క వైభవాన్ని చూసినప్పుడు, ఈ దేవుడా నా కోసం శిలువలో మరణించింది, ఈయన నా గొర్రె పిల్ల వలె కల్వరి శిలువలో వధించింది, ఈయన నా కోసం ప్రాణం పెట్టింది, అందుకేనా ఆయన 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 ఆ ఇచ్చిన రక్షణ ఎంత గొప్పదో ఇదేనా అని చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది మనకి. అంచేత సమాధికి ఇటువైపున కూడా ఆయన దివ్యమైన వాక్యాన్ని చదివేటప్పుడు ఆయన ఆయన గొప్పతనాన్ని మనం కరెక్ట్ గా కనుక మనకు అర్థమైతే, దెన్ వి అప్రిషియేట్ హౌ మచ్ గాడ్ లవ్డ్ అస్. ఎంత దేవుడు మనల్ని ప్రేమించాడో, ఎంత దేవుడు. అందుకనే నన్ను జ్ఞాపకం చేసుకుంటకే ఎందుకని ఆ మాట అన్నాడు? ఆయన జ్ఞాపకం చేసుకుంటే చాలు. ప్రతి ఆదివారం నాడు ఒకే ఒక అంశం చాలు ఆరాధన చేయడానికి. ఏంటిదంటే సిలువ. ప్రభువా నన్ను ఎంత ప్రేమించావు, సిలువ ఎంత ప్రేమించావు. అసలు ఎఫెసీ పత్రిక కూడా నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. జగత్తు పునాది వేయబడి కొనిపే క్రీస్తులో నన్ను ఏర్పాటు చేసి, ఏమి చూసి ఆయన నన్ను ఎన్నుకున్నాడు? నాలో ఏమి చూసి అనుకున్నానండి నేను దేనికి పనికొస్తానని? సో అది ఎంతసేపు దాని గురించి మాట్లాడవచ్చు. సో కాబట్టి ఈ ఈ మొదటి దాంట్లో తండ్రి ప్రేమ, విశ్వాసులు దేవుని పిల్లలవటం అనేది ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యం. ఆ తర్వాత రెండో భాగాలు అంటాడు, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు, ఏలైనగా అది ఆయనను ఎరగలేదు. ఎవరైతే జీవముల దేవుణ్ణి ఎరిగారో వాళ్ళు మాత్రమే మనల్ని ఎరుగుతారు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎనీవన్ హూ డస్ నాట్ నో గాడ్ ఆఫ్ ద బైబిల్, దే కాంట్ రికగ్నైజ్ యూ అండ్ మీ, దట్ మీన్స్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలను వాళ్ళు గుర్తించలేరు, దేవుని పిల్లలను వారు గ్రహించలేరు. అందుకనే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈనాడు సంఘానికి హింస కలుగుతున్నప్పుడు దేవుని సేవకులకు, సువార్థికులకు, సువార్త ప్రకటించే ఫ్యామిలీస్ కి వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్లకు వాళ్లకు భీకరమైనటువంటి హింసలు ఎందుకు కలుగుతున్నాయంటే, ఎవరైతే హింస పెడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎవరిని మిస్ హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. కారణం ఏంటంటే దే డోంట్ నో గాడ్. కాబట్టి మనం వీ నీడ్ టు హ్యావ్ దిస్ సెన్స్. మనం లోకంలో ప్రయాణం చేస్తున్నాడు, పీపుల్ డోంట్ నో అస్ బికాస్ దే డోంట్ నో గాడ్. దేవుణ్ణి ఎరగరు గనక వాళ్ళు మనల్ని సరిగ్గా గ్రహించలేదు. ఆ విషయాన్ని మనం పెట్టుకోవాలి. అసలు యోహాను సువార్త 16 అధ్యాయాలు అంటాడు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కనుక లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. అసలు దేవుడు మనల్ని చూస్ చేసుకున్న కారణాన్ని బట్టే లోకం మనల్ని ద్వేషిస్తుందట. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. 2-3 వచనాలు చూడండి. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. ఒక విశ్వాసికి ప్రాముఖ్యమైనటువంటి నియమ నిబంధనలు, లేక ఒక విశ్వాసి బ్రతికేటప్పుడు ఓ శోధన ఎదుర్కోవాలన్నా, ఓ వ్యతిరేకతను ఎదుర్కోవాలన్నా, ఓ ఇబ్బంది, ఓ బాధ, ఓ సమస్య, ఓ నష్టము భరించాలన్నా కూడా అది ఎట్లా సాధ్యమవుతుందంటే నిరీక్షణ. ఏంటి నిరీక్షణ అంటే? దేన్ని నిరీక్షణ అంటాం? కొన్ని పదాలు మాట్లాడేటప్పుడు దాని గురించినటువంటి నిర్వచనం చాలా ప్రాముఖ్యమైనది. డెఫినేషన్ చాలా ప్రాముఖ్యమైనది. నిరీక్షణ, నిరీక్షణకు విశ్వాసానికి రిలేషన్షిప్ ఉంది.
విశ్వాసం అర్థం కాకపోతే నిరీక్షణ అర్థం కాదు. నిరీక్షణ అర్థం కాకపోతే విశ్వాసం అర్థం కాదు. రెండింటికి మధ్యలో లింక్ ఉందన్నమాట. విశ్వాసం అంటే ఏంటి? నౌ. నిరీక్షణ అంటే ఏంటి? భవిష్యత్. అట్లీస్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటి విశ్వాసం అంటే? ఇప్పుడు. నిరీక్షణ అంటే ఏంటి? భవిష్యత్తు. ఓకే. ఇప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే విశ్వాసానికి ఇచ్చినటువంటి డెఫినేషన్ మనకు కరెక్ట్‌గా అర్థమవుతుంది. అక్కడ ఏమంటాడంటే విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం. ఒక 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 నిజమైనటువంటి రియాలిటీ ఉంది. కానీ ఆ రియాలిటీ నా భౌతిక నేత్రాలతో నేను చూడలేను. ఒక రియాలిటీ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఆ ఫ్యూచర్ ఒక రియాలిటీ ఉంది. ఒక ట్రూత్ ఉంది. ఆ ట్రూత్ ఏంటి నేను ఫిజికల్‌గా నేను చూడలేదు. చూడడం నా వల్ల కాదు. బట్ అయితే పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో నుండి ఆ ట్రూత్ నాకు బోధపరుస్తున్నాడు. ఆ ట్రూత్ నాకు వివరిస్తున్నాడు. వివరిస్తున్నప్పుడు ఏం జరిగింది? నాలో కన్విక్షన్స్ కలిగింది. ఎట్లా కన్విక్షన్స్ కలిగింది? విశ్వాసం ద్వారా. ఏమిటి విశ్వాసము? భవిష్యత్తులో ఒక 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 ట్రూత్ ఏదో జరగబోతుంది. దాని యొక్క నిజ స్వరూపము అని చెప్తూ మళ్ళా దాన్నే తిరగతిప్పి సెకండ్ టైం ఏమంటున్నా అంటే అదృశ్యమైనది ఉన్నది అంటానికి రుజువు. ఏంటి విశ్వాసము? అది అదృశ్యమైందండి. అది కంటికి కనపడదండి. బట్ డెఫినెట్‌లీ ఉంది. నీకెలా తెలుసు? కన్విక్షన్స్. ఎవరు కన్విక్షన్స్ కలుగజేశారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆన్ వాట్ బేసిస్? ఆన్ ద స్క్రిప్చర్స్. పోనీ ఆ స్క్రిప్చర్స్ నేను కన్విక్షన్స్‌లో నాకు అర్థమైంది ఎవరు? ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని గురించినటువంటి ఒప్పుదల స్క్రిప్చర్స్‌లో నుండి, లేఖనాల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు వెలికితీసి నాకు కన్విక్షన్స్ కలగజేస్తున్నాడు. యాక్చువల్‌గా అది భవిష్యత్తుకు సంబంధించింది. ఆ భవిష్యత్తులో అదృశ్యమైనది ఉంది. కానీ ఆ అదృశ్యమే బట్ ఇట్ ఈస్ ట్రూ. ఇప్పుడు మీకు విశ్వాసానికి, నిరీక్షణకి ఆ లింక్ ఆ రెండిటి గురించిన ఒక అవగాహన మీకు అర్థమైందనుకుంటున్నా. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. అదృశ్యమైనది ఉన్నది అంటానికి రుజువు. ఇట్ ఇస్ అ ప్రూఫ్. అందుకనే ఒపీనియన్స్ మారతాయి. కన్విక్షన్స్ గనక ఎలా ఉంటాయంటే యూ విల్ డై ఫర్ ఇట్. ప్రజలు అంటే ఒక నీచమైనటువంటి పాపులు ఆశ్చర్యమైన పరిశుద్ధులుగా మారాలంటే ఈ కన్విక్షన్స్ కావాలి. కన్విక్షన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క ట్రూత్ నేర్చుకునే కొద్దీ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందన్నమాట. ఈ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి ఏది దోహదపడుతుంది? కన్విక్షన్స్. పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పుని గూర్చి ఒప్పుకునే చేస్తున్నాం. ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్‌లో మనం చూసాం. కన్విక్షన్స్. కన్విక్షన్స్ వచ్చినప్పుడు గాడ్లీ సారో తర్వాత కన్ఫెషన్. కన్ఫెషన్ అయినప్పుడు ఫర్‌గివెన్. మన పాపాలు క్షమించబడతాయి. ఎప్పుడైతే మన పాపాలు క్షమించబడతాయో దాన్ని మళ్ళా అందుకనే మీకు ఆల్రెడీ 3 విషయాలు నేను చెప్పాను. రిగ్రెట్ వేరే, రిమోర్స్ వేరే, రిపెంట్ వేరే. రిపెంట్ అంటే అర్థం ఏందంటే లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ కలుగుతుంది. ఈ దినాల్లో చాలా మందికి ఏం జరుగుతుందంటే నాలెడ్జ్ విపరీతంగా ఉంది గానీ లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ లేదు. ఈ లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ లేకుండా ఒట్టి నాలెడ్జ్ గనుక ఉన్నట్లయితే వి విల్ కమ్ అండర్ జడ్జ్‌మెంట్. ప్లీజ్ రిమెంబర్ థట్. అల్టిమేట్‌లీ ప్రతి విశ్వాసికి కావాల్సిందేందంటే రూపాంతరం. విశ్వాసి రూపాంతరం ఎప్పుడైతే చెందుతాడో చెందాలి. ఎందుకంటే అదే గదా! మనం ఇక్కడ ఈ మూడో అధ్యాయంలో మనం చూసేది. మరలా నేను చదువుతాను చూడండి. మనమిక ఏమవుదుమో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. ఆయన చూస్తామట. ఆయన ఎలా చూస్తాము? ఆయన మహిమా దేహంతో అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు యేసుక్రీస్తు గనక మహిమపరచబడకుండా ఉన్నట్లయితే, ఆయన ఆత్మస్వరూపుగానే ఉంటాడు. ఆయన్ని చూడలేం. తండ్రి అయిన దేవుడిని చూడలేము. పరిశుద్ధాత్మ దేవుని మనం ఇప్పుడు కాదు ఎప్పుడు చూడలేం. బికాస్ దే ఆర్ మెటాఫిజికల్, నాన్ ఫిజికల్. అయితే త్రిత్వంలో రెండో వ్యక్తి అయిన యేసుక్రీస్తుని మాత్రమే మనం చూడగలం. పాత నిబంధన అంతట్లో కూడా అదే యేసుక్రీస్తు యెహోవాగా కనపడ్డాడు. దేవుని దూతగా కనపడ్డాడు. సైన్యాధిపతిగా కనపడ్డాడు. దాన్నే క్రిస్టోఫానిస్ అంటారు. ఆర్ థియోఫానిస్ అని కూడా అంటారు టెక్నికల్‌గా. భవిష్యత్తులో యేసుక్రీస్తు వారు చూసినప్పుడు మహిమ దేహంతో మనం చూస్తాం. ఎలా చూస్తాము? శిష్యులు ఆ 40 డేస్ యేసుక్రీస్తు వారు పునరుద్ధానులైన తర్వాత 40 దినాలు భూమి మీదనే ఉన్నాడు. మీకెలా తెలుసు 40 రోజులంటారా? అపోస్తల కార్యం మొదటి అధ్యాయంలో రాయబడింది. 10 టైమ్స్ ఆయన తన ప్రియమైన వారికి తను తాను అగుపరుచుకున్నాడు. 10 టైమ్స్ వారికి అగుపరుచుకున్నప్పుడు వాళ్ళు ఏమైతే చూశారో అదే ప్రభువుని మళ్ళా చూడబోతున్నారు. దట్ ఈస్ గ్యారంటీ. వాళ్ళు యేసు ప్రభు లోపలికొచ్చినప్పుడు వాళ్ళు కంగారు పడ్డారు.
కంగారు పడితే రొట్టె ఏమైనా ఉందా ఇవ్వండి అన్నాడు. రొట్టె తినాడు. అంటే మహిమా దేహంతో రొట్టె తినొచ్చా? తినొచ్చు. తలుపులన్నీ మూసుకోగానే గోడల నుంచి వచ్చేసాడు. ఎందుకంటే ఈస్ బియాండ్ 3 డైమెన్షనల్ డొమైన్ లో ఉన్నాడు. అది మహిమా దేహం అంటే. మహిమా దేహం ఈ ఫిజికల్ వాల్ అడ్డుకోదు. అట్లని చెప్పి మాంసము ఆహ్, భూతమునకు మాంసము ఎముకలు ఉండవు అని లూకాసు వార్తలో ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. సో, వి ఆర్ గోయింగ్ టు సీ హిమ్ ఆహ్, యాస్ హి ఈజ్. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్. ఎంచేతనంటే దేవుని యొక్క మహిమ ఆ సంపూర్ణమైన మహిమలో మనం చూడలేమన్న సంగతి ఆల్రెడీ మనకు బైబిల్ గ్రంథం చెప్తోంది. బట్ స్టిల్ టు వాట్ డిగ్రీ అండ్ డైమెన్షన్ హి ఈస్ గోయింగ్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు అస్ ఐ డోంట్ నో. బట్ వన్ థింగ్ ఈస్ ట్రూ. మనమంతా మనమంటే ఎవరు? ఈ ఎవరైతే ఆయన రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరి పాపములు పరిహరించబడ్డాయో, ఎవరు యేసుక్రీస్తును రక్షకుడుగా, ప్రభుగా జీవిస్తున్నారో, ఎవరైతే ఆయన వెలుగులో నడుస్తున్నారో, ఎవరైతే ఆయన సత్యాన్ని అభ్యసిస్తా ఉన్నారో, ఎవరైతే పవిత్రంగా తమను తాము కాపాడుకుంటున్నారో, మరలా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఈ మాట ప్రతి ఒక్కరు బాగా, 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 బాగా మన మైండ్‌లో, మనసులో ఉండిపోవాలి ఏంటంటే, నిత్య జీవంలో ప్రవేశించాలంటే కావాల్సింది తెలివితేటలు కాదు. వాక్య జ్ఞానం కాదు. పవిత్రత. పవిత్రత గనక లేకపోతే ఎవరు ప్రభువును చూడరు. క్వెషనే లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. మూడో వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ. ఏ నిరీక్షణ? ఆయన రాబోతున్నాడు. ఆయన్ని చూస్తాను. ఆయన ఎలాగైతే ఉంటాడో అలాగే నేను ఆయన్ని చూస్తాను. అని ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంట, ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఇది మొదటి భాగంలో చెప్పినటువంటి వివరాలు. నేను దాన్ని కొంచెం విడమర్చి ఈ విధంగా రాశాను. తండ్రి ప్రేమ ఏమిటంటే విశ్వాసులు దేవుని పిల్లలుగా పిలువబడటం. ఆ ఆ ఆ పలుకే చాలా అద్భుతమైనటువంటి భాగ్యం. ఇంకేం అక్కర్లా. లోకము దేవుని ఎరగదు. కనుక లోకము దేవుని పిల్లను గుర్తుపట్టలేదు. విశ్వాసి నిరీక్షణ ఏమిటి? యేసుక్రీస్తు రెండవ రాకడ. ఆయన వస్తాడు. ఆయన వస్తాడు. గ్యారంటీ వస్తాడు. వస్తాడని పాత నిబంధనలో ఘోషించింది. వచ్చాడు. రానే వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన జీవన శైలి ఎలా ఉంటుందో దేవుని వాక్యం చెప్పింది. ఎగ్జాక్ట్‌లీ అలాగే కంప్లీట్ చేశాడు. అయితే పాత నిబంధనలో చెప్పబడినటువంటి వివరాలు ఇంకా పూర్తి అవ్వలా. ఇంకా కొంత సశేషం. సో, ఆ మిగిలింది ఆయన కంప్లీట్ చేయనే ఉన్నాడు. ఏమిటది? రెండవ రాకడ. దేవుని వాగ్దానాలన్నీ దాదాపు కంప్లీట్ అయిపోయినాయి. ఇంక మిగిలింది ఒకే ఒకటి ఏమిటంటే ఆయన త్వరగా రానే. ఇది ప్రతి విశ్వాసి కూడా ఆయన రానే ఉన్నాడు. ఆయన రానే ఉన్నాడు. ఆయన వస్తాడు అని ఆయన రాకడ కోసము ఎదురు చూస్తా ఉంటారు. ఎదురు ఒక విశ్వాసి ఆత్మ తీవ్రతలో బతుకుతున్నాడా లేదా? ఒక విశ్వాసి స్పిరిచ్యువల్ ఫెర్వర్ అంటారు. సో, ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తి, ఆధ్యాత్మికమైనటువంటి ఆ పట్టుదల, ఆహ్, ఆహ్, ఆ పవిత్రతలో బతికే వాళ్ళు ఏం చేస్తారంటే, యేసుక్రీస్తు వారి రెండవ రాకడ. ప్రతీది ఏం చేసినా గూడా విత్ ది ఎటర్నిటీ పర్స్పెక్టివ్‌లో వాళ్ళు చేస్తారు. ఏం చేసినా గూడా ప్రభు యొక్క రెండవ రాకడకు వాళ్ళు ముడిపెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఆయన రాకడ ఎదురు ఓకే. ఒక సమస్యొచ్చిందా? ఓకే. ఇట్ ఈస్ టెంపరల్. హి ఈస్ గోయింగ్ టు కమ్. దిస్ ఈస్ నాట్ పర్మనెంట్. ఆయన రాకడ, ఆయన రాకడ, ఆయన రాకడ, ఆయన రాకడ. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ యొక్క నిరీక్షణను బట్టి ఈ భూమి మీద పౌలంటాడు, "ఈ శ్రమలు ఎన్నదగినవి కావు." ఈ శ్రమలు లెక్కలోకి రావు. ఎందుకు లెక్కలోకి రావు? ఇదిగో ప్రభు రెండోసారి వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమేం చేస్తాడో లేఖనాల్లో రాయబడ్డాయి. అవన్నీ నేను ఆలోచిస్తున్నప్పుడు ఇది నాకు లెక్కలోనికి రావు. అందుకనే విశ్వాసి శ్రమ పడినప్పుడు ఆ శ్రమను తట్టుకోవడానికి కావాల్సిన సామర్థ్యం ఏడని చూస్తుందంటే క్రీస్తు రెండవ రాకడ. క్రీస్తు రెండవ రాకడ. వాళ్ళ ధ్యాసంతా క్రీస్తు రెండవ రాకడ. వాళ్ళ మనసంతా క్రీస్తు రెండవ రాకడ. వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళ వాళ్ళ ప్రొఫైల్ అంతా కూడా దేనితో నింపబడుతుందంటే ప్రభు రాకడ, ప్రభు రాకడ, ప్రభు రాకడ, ప్రభు రాకడ. ఆ రాకడ కోసం ఎప్పటికప్పుడు సిద్ధపడతా ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు పవిత్రంగా ఉన్నానా లేదా? పవిత్రంగా ఉన్న వాళ్ళకి ఒకటే గోల, ఒకటే పాట, ఒకటే స్ట్రాంజా పవిత్రత, 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 పవిత్రత. బిజినెస్ చేస్తా ఉంటే పవిత్రత, ఉద్యోగం చేస్తా ఉంటే పవిత్రత, సంసారాలు చేస్తా ఉంటే పవిత్రత, సేవ చేస్తా ఉంటే ఏమన్నా చేయండి వాళ్ళ మైండ్ అంతా దేనితో నిండి ఉంటదంటే
ప్రభు వస్తాడు, నేను పవిత్రంగా ఉండాలి, నా 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 లైఫ్‌ని కాపాడుకోవాలి, నా మాటలు కాపాడుకోవాలి, నా ఆలోచనలు కాపాడుకోవాలి, నా చూపులు కాపాడుకోవాలి, మొబైల్ బ్రౌజ్ చేసేటప్పుడు పవిత్రత కాపాడుకోవాలి, మాట్లాడేటప్పుడు పవిత్రత కాపాడుకోవాలి. నేనెక్కడ పవిత్రత కోల్పోతానని భయంతో బతుకుతారు. అందుకనే పౌలంటాడు, ఈ రక్షణను కొనసాగించాలంటే భయముతోను, వణుకుతోను కొనసాగించండి అన్నాడు. ఇట్స్ నాట్ ఈజీ. ఇట్ ఇస్ నాట్ ఈజీ. ఇది మనం మొదటి 3 భాగాలు చెప్తాం. చెప్పిన తర్వాత పవిత్రత గురించి అన్నాడు కదా! పవిత్రత గురించి అంటూ అదే థాట్‌ని డిఫరెంట్ డైమెన్షన్స్‌లో కంటిన్యూ చేస్తాడు. ఏమంటాడు? క్రీస్తు కొరకు నిరీక్షించే వాళ్ళు ఆయన యందు నిలిచి ఉంటారు. ఆయన యందు నిలిచి ఉంటారంటే అర్థం ఏందంటే అబైడింగ్ ఇన్ హిమ్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నేను క్రీస్తులో నేను కలిగినటువంటి ఐక్యతలో నేను ఇమిడి ఉంటాను. అంటే నేను ఆయనకి ఎంత విధేయత చూపిస్తానంటే, ఆయనకు నాకు ఎక్కడ విభేదం లేకుండా, ఆయనకు నాకు ఎక్కడ భిన్నమైనటువంటి సిట్యుయేషన్స్ లేకుండా, ఆయనలో నేను ఒదిగి ఉంటాను. అంటే ఆయనపై అంత ఆధారపడతాను. ఆయన్నంత ఆశ్రయిస్తాను. ఆయనకంత విధేయత చూపిస్తాను. దేవునితో సహవాసం చేసేవాళ్ళు పాపంలో కొనసాగరు. ఇది మెయిన్ థ్రస్ట్ ఆఫ్ దిస్ చాప్టర్. చెప్తూ నేను రెండో అంశంగా నేను నేను మీకు చెప్పదలుచుకుంది. మొదటిదేమనుకున్నాం? క్రీస్తు కొరకు నిరీక్షించేవాళ్ళు పవిత్రంగా జీవిస్తారు. రెండో భాగానికి పెట్టిన పేరేందంటే, క్రీస్తు కొరకు నిరీక్షించేవాళ్ళు ఆయన యందు నిలిచి ఉంటారు. ఆయన యందు నిలిచి ఉండాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? అది 4వ వచనం నుంచి కంటిన్యూ చేస్తాం. 4వ వచనం చదవండి. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. సిన్ ఈజ్ లాలెస్‌నెస్. సిన్ ఈజ్ లాలెస్‌నెస్ అంటే జస్టిస్. లాలెస్‌నెస్ అంటే అర్థం ఏందంటే సంథింగ్ లైక్ ఎ జస్టిస్. న్యాయానికి సంబంధించిందన్నమాట. దేవుని యొక్క న్యాయం ఏదైతే ఉందో, ఆ న్యాయానికి భిన్నంగా ఉన్నది ఏదైనా గాని లాలెస్‌నెస్ అతిక్రమమే. బైబిల్ గ్రంథంలో 3 మాటలు రాయబడ్డాయి. మొదటి యోహాను 3:5 ఆయన యందు పాపమేమీ లేదు. ఇన్ హిమ్ దేర్ ఇస్ నో సిన్. 2 కొరింథీ 5:21 పాపం ఎరుగని ఆయనను హి న్యూ నో సిన్. మొదటి పేతురు 2:22 ఆయన పాపము చేయలేదు. హి డిడ్ నో సిన్. సర్వసాధారణంగా చాలా సార్లు బోధకులు మీరు చెప్పంగా మీరు వినుంటారు. మీరు ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ హిమ్ దేర్ ఇస్ నో సిన్. హి న్యూ నో సిన్. హి డిడ్ నో సిన్. ఇన్ హిమ్ నో సిన్. దీనికి మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం అంటాడు. ఎవడైనా గాని నాలో పాపము లేదంటే నువ్వు అబద్ధికుడు అంటారు. ఎందుకంటే నాలో పాపం ఉంది. నాలో పాపం ఉందంటే ఏ పాపం అది? ఆదాము ఆదాము యొక్క పాపము నాకు పుట్టుకలో పాప నైజంతో నేను పుట్టాను. అది దాని అర్థం అన్నమాట. ఆయనలో పాప నైజం లేదు దాని అర్థం. ఇన్ హిమ్ దెర్ ఇస్ నో సిన్. అదే కదా యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పింది. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు మీలో పాపం లేనివాడు అంటే పాప నైజం లేనివాడు. అప్పుడు ఎవడికి వాడు మనస్సాక్షి గుర్చిపట్టి మెల్లగా లేచి వెళ్ళిపోయారు. వాళ్ళకి అర్థమైంది. యెస్ ఐ హావ్ సిన్ ఇన్ మీ. అయితే యేసుక్రీస్తులో దేర్ ఇస్ నో సిన్. ఆయనలో పాపం లేకపోవడం ఒకటే కాదు. హి న్యూ నో సిన్. ఆయన ఎరగలేదు. ఈవెన్ దెర్ ఇస్ నో నాలెడ్జ్ ఆఫ్ సిన్. హి డిడ్ నో సిన్. ఆయనలో పాపము లేదు. ఆయన ఏ పాపం ఎరగలేదు. ఆయన ఏ పాపము చేయలేదు. మీకు కొంచెం డాక్ట్రిన్ ఆన్ సిన్‌లో నుంచి ఒక థాట్ నేను మీ ముందు పెడుతున్నాను. 3 భాగాలుగా చేయొచ్చు. చాలా ఉన్నాయి దీని గురించి వివరణ. నేను దాన్నంతా క్రోడీకరించి 3 భాగాలుగా చెప్తాను. ఒకటేమో సిన్, రెండోదేమో ట్రాన్స్‌గ్రెషన్ అతిక్రమము, మూడోదేమో దోషం. ఏంటి సిన్ అంటే అన్‌లాఫుల్ ఎక్స్‌టర్నల్ డీడ్స్ ఆర్ మిస్సింగ్ ద మార్క్. అన్‌లాఫుల్ ఎక్స్‌టర్నల్ ఇవి బయటికి కనపడే దుష్ట క్రియలు, లేక అనైతికరమైనటువంటి క్రియలు, దేవుని యొక్క చట్టానికి భిన్నంగా ఉండే క్రియలు. అంటే దేవుడేమన్నా అంటే యూ హిట్ ద టార్గెట్ బుల్ ఐ అంటారు. అయితే మనం ఏం చేసామంటే దేవుడు చెప్పింది చేయకుండా భిన్నంగా మనం చేసాం. దాన్ని పాపం అంటారు. ట్రాన్స్‌గ్రెషన్ అంటే ఏంటి? విల్‌ఫుల్ రెబెలియన్ క్రాసింగ్ ద బౌండరీ. దేవుడు అన్నాడు గీత దాటొద్దన్నాడు. నేను దాటుతా నా ఇష్టం అని మనం అన్నాం. ఇట్ ఈస్ రెబెలియన్ తిరుగుబాటు అన్నమాట. అది ఎట్లా? అనాలోచనంగా చేసేది కాదు. డెలిబరేట్‌గా మనం చేస్తాం. విల్‌ఫుల్ రెబెలియన్ ఆర్ క్రాసింగ్ ద బౌండరీ. దోషం అంటే ఏంటి? ఇంటెన్షనల్ ట్విస్టింగ్ స్టాండర్డ్ నేచర్. నాలో ఒక స్వభావం ఉంది. దేవుడిచ్చిందని నేను ట్విస్ట్ చేస్తా. బెండ్ చేస్తాను. దాన్ని రీషేప్ చేస్తాను.
అది దోషం అన్నమాట. దోషం అన్నదేమో నేచర్, దోషం అన్నదేమో నేచర్, అతిక్రమం అనేదేమో క్రాసింగ్ ద బౌండరీ, పాపం అంటేనేమో మిస్సింగ్ ద మార్క్, దట్ ఈస్ ఎక్స్టర్నల్ డీడ్స్. ఎందుకు అంటే పాపంలో కొనసాగరని చెప్తున్నాం కదా, అతిక్రమంలో కొనసాగరని చెప్తున్నాం కదా, దోషములో కొనసాగరని చెప్తున్నాం కదా. అది అర్థం అవటానికి అప్పొస్తలుడైన యోహాను పాపం గురించిన డాక్ట్రిన్ ఆఫ్ సిన్ గురించిన వివరణ కొంచెం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఏమంటున్నాడు చూడండి. 5వ వచనం, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన యందు నిలిచి ఉండు వాడెవడు పాపము చేయడు, పాపము చేయు వాడెవడును ఆయనను చూడడు ఎరగను లేదు. ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చెప్పారు. ఆయన యందు నిలిచిండు వాడెవడు పాపము చేయడు, పాపము చేయువాడు ఆయనను చూడడు, ఆయనను ఎరుగలేదు. మీకు కొంచెం సులభంగా అర్థం కావడానికి దాన్నే కొంచెం డిఫరెంట్ అర్థమయ్యే పద్ధతిలో ఇక్కడ రాయడం జరిగింది. ఆయన యందు నిలిచి ఉండేవాడు అంటే విధేయులు, అబైడింగ్ ఇన్ హిమ్ అంటే ఒబేయింగ్ హిమ్ అని అర్థం. అబైడింగ్ ఇన్ హిమ్, ఆయన యందు నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటంటే ఆయనకు విధేయులవుట. ఎవరైతే జీవముల దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులవుతారో, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తారో, వాళ్ళు పాపములో కొనసాగరు. దట్స్ అ పాయింట్. దే నెవర్ కంటిన్యూ ఇన్ సిన్. నంబర్ 1. రెండోది ఎందుకంటే ఆయన యందు నిలిచి ఉండే వారిలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. సో ద స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఎంపవర్స్ మీ సో దట్ ఐ విల్ నాట్ కంటిన్యూ ఇన్ సిన్. ఎందుకంటే నాలో పాప నైజం ఉంది, నేను సామాన్యంగా పాపం చేస్తా. పాపమును చెయ్యకుండా అధిగమించగలిగిన సామర్థ్యం నాకు లేదు. ఒకవేళ నేను పాపము చేశానంటే అది నా స్వభావం బట్టి నేను చేశాను. పాపము చెయ్యకుండా దాన్ని దాటొచ్చానంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో పనిచేశాడు, నాకు పాపం మీద నాకు విజయాన్ని అనుగ్రహించాడని దాని భావన. ఆయన యందు నిలిచిండేవాడు అంటే ఆయన మాటలు వినేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు కోఆపరేట్ చేస్తాడు. నాకు సామర్థ్యం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు శక్తిని ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి అనే పదము డైనమోస్ అక్కడి నుంచి వచ్చింది. అంటే హీ గివ్స్ మీ అమేజింగ్ స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ ద సిన్. ఆయన యందు నిలిచిండు వారిలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. పాపములో కొనసాగే వాళ్ళు ఆయనతో సహవాసం చేయలేరు. ఆయనతో సహవాసం చేసేవాళ్ళు పాపంలో కొనసాగరు. ఈ స్టేట్మెంట్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. పాపములో కొనసాగేవారు ఆయనతో సహవాసం చేయలేరు. ఆయనతో సహవాసం చేసేవాళ్ళు పాపంలో కొనసాగరు. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఆయనతో సహవాసం చేసేవాళ్ళు నీతిని జరిగిస్తారు. ఇప్పుడు మీకు స్టేట్మెంట్ చదివితే క్లియర్‌గా అర్థమవుతుంది చూడండి. 5వ వచనం చదవండి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన యందు నిలిచిండు వాడెవడు పాపము చేయడు, పాపము చేయువాడెవడును ఆయనను చూడడు, ఆయనను ఎరుగను లేదు. చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. అది పాయింట్. నీతిని జరిగిస్తాడు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. బీజము, వాక్యం అనే బీజము నాలో నిలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కూడా దేవుడు. ఆయన త్రిత్వంలో మూడో వ్యక్తి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ బీజము నాలో నిలుస్తుంది. అది చూస్తాం మత్తయి సువార్త 13వ వచనంలో కూడా చూస్తాం. ఆ వాక్యం అనేది 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఫలిస్తుందంటే వాక్యమే కదా ట్రాన్స్ఫర్మేట్ చేసేది. ఆ వాక్యమే కదా నన్ను మార్చేది. యోహాను సువార్త 5:29 కూడా ఆయన అదే అన్నాడు కదా. మీరు లేఖనాన్ని పరిశోధిస్తున్నారు. ఆ లేఖనాన్ని ఏం చేస్తుంది? నన్ను గురించి చెప్తా ఉంది. ఆ యేసు ప్రభు ఏం చేస్తారంటే ఆ దేవుని యొక్క వాక్యము, ఆయన వాక్యములో సత్యం ఉంది. ఆయన వాక్యమే కదా నన్ను ప్రతిష్ఠించేది. ఆయన వాక్యమే కదా నన్ను పరిశుద్ధపరిచేది. సో ఇక్కడ దేవుని మూలంగా పుట్టిన వానిలో ఆయన బీజం నిలుచును. ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు. యాక్చువల్‌గా పాపము చెయ్యడు అనే అనే పదం మళ్ళా సెకండ్ టైమ్ ఏమంటున్నాడంటే, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడని రాశారు కదా. యాక్చువల్ ట్రాన్స్‌లేషన్ ఏంటంటే, పాపములో కొనసాగడు. పాపము చెయ్యడు కాదు. గ్యారంటీ చేస్తాం మనం. పాపం చేయనోళ్ళు ఎవరున్నారు? మనం అందరం పాపం చేస్తాం. వి ఆర్ ఆల్ సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్ ఇంక్లూడింగ్ మీ. ఐ యామ్ లైక్ యూ. ఐ యామ్ నో బెటర్ థాన్ యూ. అయితే పాపములో కొనసాగకుండా
పరిశుద్ధాత్మ దేవుడు కెపాసిటీని ఇస్తాడు, సామర్థ్యాన్ని ఇస్తాడు. నేను ఆయనతో సహవాసం చేయడం అంటే అర్థమైందంటే ఆయనతో ఏకీభవించి ఆయన చెప్పిన మాటకు లోబడి ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తే నేను స్కిప్ అయిపోతాను. మరణములో నుండి జీవంలోనికి దాటుతాను. పాపంలో కొనసాగను. నీతిని జరిగిస్తాను. వీటిని మళ్ళీ ఒకసారి చూడండి. ఆయన ఎందు నిలిచిండు వాడు పాపంలో కొనసాగరు. ఆయన ఎందు నిలిచి ఉండే వారిలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. పాపంలో కొనసాగే వారు ఆయనతో సహవాసం చేయలేరు. ఆయనతో సహవాసం చేసేవారు పాపంలో కొనసాగరు. ఆయనతో సహవాసం చేసేవాళ్ళు నీతిని జరిగిస్తారు. ఇది ఈ మనకు ఈ మొదటి 10 వచనాల్లో రాయబడినటువంటి మాట. 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమించని ప్రతి వాడును దేవుని సంబంధులు కాదు. ఎంత క్లియర్ గా చెప్పారు చూడండి. నీతిని జరిగిస్తున్నావా, అవినీతిని జరిగిస్తున్నావా? ఓన్లీ 2 కంపార్ట్మెంట్స్, ఓన్లీ 2 గ్రూప్స్. దెర్ ఇస్ నో థర్డ్ గ్రూప్. ఓన్లీ 2 గ్రూప్స్. ఒక గ్రూప్ ఏంటంటే నీతిని జరిగిస్తారు. వాళ్ళు పాపంలో కొనసాగరు. వాళ్ళు దేవునితో సహవాసం చేస్తారు. వారు పరిశుద్ధాత్మ వారిలో బాగా పనిచేస్తుంది. కనుక వాళ్ళు పాపంలో కొనసాగరు. వాళ్ళు నీతిని జరిగిస్తారు. ఇంకొక గ్రూప్ ఏంటి? ఈ గ్రూప్ ఎవరంటే దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించారు. లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. నాకంటే బ్రహ్మాండంగా బోధ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు బోధ చేయటం కదా కావాల్సింది. నాట్ గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్. ఐఎమ్ టాకింగ్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. వాళ్ళు పాపంలో కొనసాగుతారు. ఇక వాళ్ళ పనిదే ఏంటిది? లేవటము, పడ్డము, లేవటము, పడ్డం. సంవత్సరాల తరబడి అదే పాపంతో స్ట్రగుల్ అవుతుంటారు. ఆ పాపంలో వాళ్ళు ఎప్పుడు కూడా విజయాన్ని సాధించరు వాళ్ళు. కారణం ఏంటంటే దే డోంట్ ఒబే గాడ్. వాళ్ళు దేవునికి కూడా కండిషన్స్ పెడతారు. వాళ్ళు దేవుని బాక్స్ లో ఫిక్స్ చేస్తారు. దే డోంట్ వాంట్ ఒబే గాడ్. ఎందుకంటే ఆ తిరుగుబాటు చేసే నైజం లోపల ఉంటుంది. నార్మల్ గా తిరుగుబాటు చేస్తారు. మరి ఏ గ్రూప్ లో ఉన్నారు మీరు? ఎంతకాలం మంది వాక్యాన్ని వినడం బట్టి విజయవంతమైన జీవితంలో ఏ లెవెల్లో మీరున్నారు? ఏ స్కేల్‌లో, ఏ డైమెన్షన్‌లో, ఏ ఏ మోతాదులో ఆయనతో మీరు సహవాసం చేస్తున్నారు? ఇది మనకు చెప్తుంది. ఆ తర్వాత మూడో భాగం ఏంటంటే, క్రీస్తు కొరకు నిరీక్షించే వాళ్ళు సహోదరుల అవసరాలు తీరుస్తారు. మూడవది వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ 11-20 వరకు. మొదటి భాగంలో మనం ఏం చూసాము? వాళ్ళకి నిరీక్షణ ఉంటుంది. ఆ నిరీక్షణ యేసుక్రీస్తు వారి రెండవ రాకడ గురించిన నిరీక్షణ ఉంటుంది. వాళ్ళు తమను తాము పరిశుద్ధంగా కాపాడుకుంటారు అని చెప్పి రెండో భాగంలో మనం ఏం చూసాము? వాళ్ళు ఆయన యందు వాళ్ళు నిలిచి ఉంటారు. ఆయన యందు నిలిచి ఉంటారు కనుక పాపంలో కొనసాగరు. నీతిని జరిగిస్తారు. అది రెండో భాగంలోని సారాంశం. మరి మూడో భాగం ఏమిటి? చదవండి నాతో పాటు. 11-20 వరకు మనం చదవడానికి ప్రయత్నిద్దాం. మనం ఒకరినొకడు ప్రేమించవలనని మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా! మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనక. కనుకనే కదా! సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. మనం సహోదరుని ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తం తన ప్రాణమును పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టుదో తెలుసుకొనుచున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాము. ఈ లోకపు జీవన ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతని ఎడల ఎంతమాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ గాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడు చూడండి. దీని సారాంశం ఏంటి? దేవుని సంబంధులు తోటి విశ్వాసులను ప్రేమిస్తారు. వాళ్ళని ద్వేషించరు. అగైన్ ఓన్లీ 2 కేటగిరీస్. ఒకటేంటి? ప్రేమించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు. ప్రేమించేవాళ్ళు ఎవరు? దేవుని సంబంధులు. ఎవరు దేవుని సంబంధులు? ఆయనతో సహవాసం చేసేవాళ్ళు. ఆయన రాకడ కోసం ఎదురు చూసేవాళ్ళు. పవిత్రంగా బతకాలని ఆశ కలిగిన వాళ్ళు. పాపముతో కొనసాగని వాళ్ళు. ఆయన యందు నిలిచి ఉన్నవాళ్ళు. అది పాయింట్. వాళ్ళేం చేస్తారంటే ప్రేమిస్తారు. ఇది ఎక్కడ చూడాలి? సంఘంలో ముక్కు మొహం తెలియని వాడిని ఎవడన్నా ప్రేమిత్తారండి? ఇంట్లో సంగతి మాట. మీ ఇంట్లో. ప్రాక్టికల్‌గా లెట్ అస్ బి వెరీ ప్రాక్టికల్ డౌన్ టు ది ఎర్త్.
ఇంట్లో విశ్వాసులు ఉన్నారా? మరి విశ్వాసులను ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా? ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా? విశ్వాసులను ఒక విశ్వాసి ద్వేషించే హక్కు లేదు. ద్వేషించే హక్కు లేదు. ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా? ప్రేమిస్తే ఎలా ప్రేమించాలి? దేవుడు ప్రేమించినట్టు దేవుడు నన్ను ప్రేమించడా లేదా? దేవుడు ఒక విశ్వాసిని ప్రేమించుడు మంచుడని ప్రేమిస్తున్నాడా? లేదుగా. బికాస్ గాడ్ ఈజ్ లవ్ అండ్ సో గాడ్ లవ్స్ అస్. సో నాలో జరిగే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే, నేను కూడా దేవుడు ఆ వ్యక్తిని ఎలా ప్రేమిస్తాడో నేను అలా ప్రేమించే ఆ గుణగణం కలిగి ఉంటాను. రెండవ పాయింట్ ఏంటంటే, నేను ఎప్పుడైతే ప్రేమిస్తానో ప్రేమ ఏం చేస్తుంది? ఇస్తుంది. లవ్ గివ్స్. దేవుడు నన్ను ప్రేమించాడు, తన కుమారుడు యేసుక్రీస్తు నాకు ఇచ్చాడు. శ్రేష్టమైన నా నా ప్రాముఖ్యమైన అవసరత తీర్చాడు. నా నా ప్రాముఖ్యమైన అవసరత తీర్చాడు. నేను తోటి విశ్వాసిని గనుక ప్రేమిస్తే నేనేం చేస్తాను? ఆ విశ్వాస యొక్క ప్రాముఖ్యమైన అవసరత ఏదైతే ఉందో, ఆ అవసరతను నేను తీరుస్తాను. ఎలా తీరుస్తాను? ప్రేమలో త్యాగం ఉంటుంది. అవసరమైతే ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలి. ఈ ప్రేమలో కనికరం కూడా ఉంటుంది. 16, 17 వచనాల్లో అదే అంటాడు. పద ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణమును పెట్ట బద్ధులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరుడికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఏమాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? నిలవదు. రిటారిక్ క్వశ్చన్ అది, గ్రామటికల్ గా. అంటే ఆన్సర్ అందులోనే ఉంది. సో దేవుని సంబంధులు తోటి విశ్వాసులను ప్రేమిస్తారు. ప్రేమించినప్పుడు విశ్వాసుల యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో తెలుసుకొని అవసరాలు తీరుస్తారు, ఆదుకుంటారు. ఆ అవసరం తీర్చే నేపథ్యంలో అవసరమైతే ప్రాణం పెట్టేంతగా అంతగా వాళ్ళు తమను తాము ఆ తగ్గించుకుంటారు. వాళ్ళ అవసరాలు తగ్గించుకుంటారు. ఇతరుల అవసరాల్లో వాళ్ళు పాలు పొందులు కలిగి ఉంటారు. ప్రేమ అనేది క్రియల్లో వ్యక్తపరచాలి. అదే అన్నాడు కదా 19, 18 వచ్చిన చిన్న పిల్లలారా, మాటతోనూ, నాలుకతోనూ, క్రియతోనూ సత్యమును జరిగించుదాము. అదే ఆ పై నుండి కింది వరకు. కయీను దగ్గర నుంచి మొదలెట్టాడు. కయీనుకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ప్రేమ లేదు. కయీనుకున్న ప్రాబ్లం ఏంటి? కనికరం లేదు. వాడికి ఏముంది మరి? వాడిలో ఎన్వీ ఉంది, జెలసీ ఉంది. ఈ దినాల్లో ద సేమ్ ప్రాబ్లం రన్నింగ్ త్రూ. ప్లీజ్ రిమెంబర్ దట్. లెట్ us బి వెరీ ఆనెస్ట్. ఏంటి? మీకు చాలా సార్లు చెప్పాను. లెట్ మీ టెల్ యూ. కయీను ఎందుకు తన సోదరుని చంపాడు? వాడి క్రియలు చెడ్డవి. వాడు హేబేలు తన సహోదరుడి క్రియలు మంచివి. అంటే వీడి క్రియలు మంచివి, వీడు ఓర్వలేకపోయాడు. వీడి క్రియలు మంచిది. ఎవరో ఇంగ్లీష్ లో ఒక సామెత ఉందండి. ఇఫ్ యూ వాంట్ టు కిల్ ఎ డాగ్, నేమ్ ఇట్ అండ్ కిల్ ఇట్. అంటే అర్థం ఏంటంటే, యూ నేమ్ ఇట్ యాజ్ ఎ మ్యాడ్ డాగ్ అండ్ యూ హ్యావ్ ఎ లైసెన్స్ టు కిల్ ఇట్. ఒక కుక్కను చంపాలంటే నువ్వు చంపలేవు, ఎవరు ఒప్పుకోరు. నువ్వేం చేయాలంటే, ఈ కుక్క పిచ్చిదని దానికి లేబుల్ వేయాలి. ఈ కుక్క పిచ్చిదండి, అది కనుక బతికితే అందరిని కలుస్తుందండి, అందరినీ హార్మ్ చేస్తుందండి, అందుకనే ప్లీజ్ అలౌ మీ టు కిల్ ఇట్. ఎందుకు అంటే దాని క్రియలు బాగున్నాయి, నీ క్రియలు బాగలేవు. నీకు అసూయ ఉంది. ఏంటి నువ్వు నువ్వు చేయలేకపోతున్నావు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ఏంటి ప్రభా, నేను అసూయతో బర్న్ అయిపోతున్నా, నా వల్ల కావట్లేదు. నీ మైండ్ అంతా దేవునితో ఉండాలనా, అవతల వ్యక్తి గురించి ఉంటుందా? దేవుని ప్రేమించే వాళ్ళు వాళ్ళ మైండ్, వాళ్ళ హార్ట్, వాళ్ళ సోల్ సెకండ్ కమింగ్ గురించి మొత్తం నింపబడదు. ఎవరైతే అసూయ కలిగి ఉంటారో, ఎవరైతే ఓరవ లేకుండా ఉంటారో వాళ్ళ వాళ్ళ మైండ్ అంతా వీళ్ళే. ఎవరు? దేవుడు కాదు. అందుకని అదేమవుతుందంటే వర్రీ, 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 వర్రీ కింద డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. సూసైడల్ టెండెన్సీ‌లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రేమిస్తున్నావా? ద్వేషిస్తున్నావా? అసూయ ఉందా? ఓర్వలేనితనం ఉందా? ఈ అసూయ, ఓర్వలేనితనం ఎక్కువ శాతం ఎక్కడ కనబడుతుందంటే అత్తకోడళ్ళ మధ్యలో కనబడుతుంది. అసూయ, కయీను, హేబెల్ యాటిట్యూడ్. ఆ క్రీస్తులాగా ప్రేమించాలి. యేసు ప్రభు కల్వరి శిలువలో ఆయన సిలువేస్తుంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించండి అన్నాడు. ఎందుకంటే ప్రేమించాడు కాబట్టి. ఆ ప్రేమలో క్షమాగుణం ఉంటుంది. ప్రేమలో క్షమాగుణం ఉంటుంది. అసూయ ఉండదు. ఓర్వలేనితనం ఉండదు. నాది పోతుంది, నాది పోతుంది, నాది పోతుంది, నా ప్రాధాన్యత పోతుందా, నా ఇంపార్టెన్స్ పోతుంది. అది ఓర్వలేనితనం అంటే. ప్రియమైన సహోదరి, సహోదరులారా, మనము
ఇతర విశ్వాసుల అవసరతలు తీరుస్తున్నామా? క్రీస్తు కొరకు నిరీక్షించే వాళ్ళు సహోదరులు అంటే విశ్వాసుల అవసరతలు తీరుస్తారు. దేవుని సంబంధులు తోటి విశ్వాసులను ప్రేమిస్తారు, ద్వేషించరు. విశ్వాసులు తోటి విశ్వాసుల అవసరతలో గుర్తుపడతారు, ఆ అవసరతలు తీరుస్తారు, ఆదుకుంటారు. ప్రేమలో త్యాగం ఉంటుంది, ప్రాణం పెట్టేంతగా ఉంటుంది. అందులో కనికరం ఉంటుంది. ఏంటి కనికరం అంటే? కనికరానికి కృపకు తేడా ఏంటండి? మర్సీ అండ్ గ్రేస్ కి తేడా ఏంటి? కనికరం, మర్సీ అంటే అర్థం ఏంటంటే, దిస్ పర్సన్ ఈజ్ వర్ది టు బి పనిష్డ్ బట్ ఐ డోంట్ పనిష్. అది కనికరం. నేను న్యాయంగా ఏ శిక్ష అయితే నా మీద పడాలో, దేవుడు నా మీద ఆ శిక్ష పడనీయకుండా చేయటానికి కారణం ఏదంటే దేవుడు కనికరం గలవాడు. నేను ఏది పొందుకోవడానికి అర్హుణ్ణి కానో, అర్హత లేకపోయినప్పటికి కూడా దేవుడు కృప గలవాడు గనుక నాకు ఇచ్చాడు. కృప అంటే అర్థం ఏందంటే అర్హత లేనిది దేవుడు నాకు ఇచ్చాడు. కనికరం అంటే అర్థం ఏందంటే దేనికైతే నేను అర్హుడినో, పాత్రుడినో అది నాకు కానీయకుండా చేశాడు. అంటే దేవుని శిక్షకు పాత్రుడిని, దేవుని ఉగ్రతకు పాత్రుడిని. ఐఎమ్ నాట్ వర్తీ. ఐఎమ్ నాట్ వర్తీ. అండ్ సో హీ మేడ్ మీ వర్తీ బికాస్ హీ ఈస్ గ్రేషియస్. బట్ ఐఎమ్ వర్తీ టు రిసీవ్ పనిష్మెంట్. బట్ దేవుడు తన కనికరాన్ని చొప్పున ఏం చేశాడంటే వాయిదా వేశాడు. అందుకనే రెండవ రాకడలో ఎందుకని వాయిదా వేస్తున్నాడంటే ఆయన కనికరం గలవాడు. ఆయన కనికరం గలవాడు గనక మనం కూడా కనికరం కలిగి ఉండాలని చెప్పి 5వ అధ్యాయం మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు చెప్పారు. కనికరం, కనికరం, కనికరము తీర్పును మించి అతిశయపడునని యాకోబు పత్రిక 2వ అధ్యాయం అంటాడు. బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది. విశ్వాసులకు అది ఉందా? ప్రేమ ఉంటే కనికరం ఉండాలి మరి. కనికరం లేదంటే ప్రేమ లేదని చెప్పాలి. ప్రేమ ఉంటే కనికరం ఉంటుంది, అందులో త్యాగం ఉంటుంది. యు పే ప్రైజ్. నీకు కొంత నష్టపోతావు. ప్రేమ క్రియల్లో వ్యక్తపరచాలి. ఈ 3వ అధ్యాయంలో ప్రేమ గురించినటువంటి వివరణ ఎక్కువగా చెప్తాడు. ఆ తర్వాత నాలుగోది క్రీస్తు కొరకు నిరీక్షించే వాళ్ళు దోషారోపణ లేకుండా చూసుకుంటారు. ఈ ఒక్క భాగాన్ని చూస్తే చాప్టర్ అయిపోతుంది. నెక్స్ట్ టైం మనం దేవుని చిత్తంతో మనం చూస్తాం. ఇక్కడ చూడండి, అది ఎక్కడి నుంచి మనకి 21 నుంచి చివరి దాకా, లేకపోతే 20 కూడా కలిపి చెప్తాను. దేవుడు మన హృదయాల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయంలో దోషారోపణ చేయను ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుంటాము. ప్రియులారా, మన హృదయము మన ఎదుట దోషారోపణ చేయనిడలా దేవుని ఎదుట ధైర్యం గలవారమవుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం గనక మనం ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞేమనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమించవలనది. ఆయన ఆజ్ఞలను గైకొను వాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. సో మనస్సాక్షి దోషారోపణ చేసినప్పుడు దేవుని సన్నిధిలో ధైర్యం ఉండదు. నేను వెన్ ఐ ఎంటర్ ఇన్ టు ది మోస్ట్ హోలీ ప్రజెన్స్ ఆఫ్ గాడ్, నా మనస్సాక్షి నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు, నువ్వు పలానా విషయంలో తప్పిపోయిన మనస్సాక్షి నన్ను దోషారం. అందుకనే మనస్సాక్షిని ఏం చేయాలంటే ఫైన్ ట్యూన్ చేసుకోవాలి. అంటే సున్నితంగా ఉంటారు. అందుకని ఇక్కడ మీకు ఒక చిన్న టైం టేబుల్ పెట్టాను. గిల్ట్ కాన్షియన్స్ అనేది దోషారోపణ వేసే మనసాక్షి ఇన్ బిట్వీన్. హెబ్రీ 9:14 ప్రకారంగా మన మనస్సాక్షిని నిర్దోషంగా చేస్తాడు. ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది, తెలుగులో కొంచెం కష్టం. ప్యూర్ కాన్షియన్స్, డిఫైల్డ్ కాన్షియన్స్, గుడ్ కాన్షియన్స్, ఈవిల్ కాన్షియన్స్, స్ట్రాంగ్ కాన్షియన్స్, వీక్ కాన్షియన్స్, అండ్ అల్టిమేట్లీ షియర్డ్ కాన్షియన్స్ అంటే వాతవేడుని మనసాక్షి. ఇవి రెండు ఆపోజిట్, అంటే డైమెట్రికల్లీ ఆపోజిట్ అనమాట. ప్యూర్, డిఫైల్డ్, గుడ్, ఈవిల్, స్ట్రాంగ్, వీక్. సో ఇవి ఒక 6, ఇవి ఒక 2, 8, మొత్తం 8 రకాల మనసాక్షుల గురించి దేవుని వాక్యం స్టడీ చేస్తాం. ఇది ఒక పెద్ద టాపిక్. ఇది ఈ మనస్సాక్షి అనేది ఈ స్పిరిట్ లోనే ఒక భాగం, నా స్పిరిట్ లోనే ఒక భాగం. నేను చచ్చిపోయినప్పుడు ఈ మనస్సాక్షి సరిగా పనిచేయదు. పరిశుద్ధాత్మ దేవుడు నా లోనికి వచ్చి నేను రివైవ్ అయినప్పుడు, నేను అనే వరకుమారనే నా ఆత్మ రివైవ్ అయినప్పుడు నా ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. సో ఇద్దరు ఏకమయ్యారు. సో నా మనస్సాక్షి సున్నితంగా తయారైంది. నేను ఎంత సున్నితంగా పెట్టుకోవాలంటే మనస్సాక్షి గద్దిచ్చినప్పుడు వెంటనే సెటిల్ చేసుకోవాలి. ఈ మనస్సాక్షిని తీసేయలేను, కానీ అణచగలను. ఐ కెన్ సప్రెస్ మై కాన్షియన్స్. కాన్షియన్స్ నుంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది అది అక్కడ ఇంకొక చిన్న కిట్కు ఉంది, గుర్తుపెట్టుకోండి. నాకు వచ్చిన ఆలోచనలన్నీ కూడా దేవుడే మాట్లాడినట్టు రుజువు కాదు.
నాలో వచ్చే లోపల నుంచి వచ్చే ప్రతి వాయిస్ కూడా నా వాయిసా గాడ్స్ వాయిసా అనేది 2 రకాల వాయిస్లు ఉంటాయి. అది గుర్తుపెట్టుకుని లేఖనాలు గుర్తుపెట్టుకోవాలి. లేఖనాలకు అనుగుణంగా ఉన్న ప్రతి వాయిస్ గాడ్స్ వాయిస్. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఈ వాక్యం ద్వారానే మాట్లాడతాడు. ఈ వాక్యంలో వరకుమార్ ఉండడు, ఈ వాక్యంలో ఆశీర్వాదం ఉండడు, ఈ వాక్యంలో సముద్రయ్య గారు ఉండరు. ఈ వాక్యం జనరల్ ట్రూత్ అందరికి చెప్పబడింది. ఈ జనరల్ ట్రూత్ ని కామన్ సెన్స్ లాగా వాక్యం నా మనసులో నా హృదయంలో పెట్టుకున్నప్పుడు అప్లై చేసుకుంటాను. ఈ కమాండ్స్, అందుకనే కమాండ్స్ అంటారు, ప్రిన్సిపల్స్ అంటారు, ఇన్ఫరెన్సెస్ అంటారు. 3 రకాలుగా ఉంటాయి. సో ఈ వాక్యము నాతో అది ఈ కాన్షియస్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ధర్మశాస్త్రం లేనప్పుడు లెక్క చెప్పేదట్లా రోమా 2వ అధ్యాయంలో అపొస్తలుడు పౌలు అంటాడు, మనసాక్షి ద్వారా లెక్కలేదు. మనసాక్షి ఒక లైబ్రరీ లాంటిది. అక్కడి నుంచి దేవుడు లాగుతాడు. సో కాబట్టి మనసాక్షి దోషారోపణ చేసిందంటే దేవుని సన్నిధిలో ధైర్యం ఉండదు. అది 21 వచనాలు. దేవుని ఆజ్ఞలకు లోబడినప్పుడు ఆయనకి ఇష్టమైనవి చేస్తారు. అది 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం గనక, ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చేస్తాం. ఆజ్ఞలను గైకొన్నప్పుడు ఆయన దృష్టికి ఇష్టమైనవి చెయ్యాలంటే వాటిని మనం ప్రార్థన దగ్గర తీసుకెళ్ళాలి. అది ఇక్కడ పాయింట్ అనమాట. ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడు ఆయనకి ఇష్టమైనవి చేస్తారు. ఆయనకి ఇష్టమైనవి చేయటానికి ప్రార్థన చేయాలి. ఇష్టమైనవి ఇన్ఫర్మేషన్ తెలియటం వేరే, ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రాక్టీస్ లో పెట్టుకోవడానికి కావాల్సిన కెపాసిటీ కోసం ప్రార్థన చేస్తాం. అందుకనే ప్రార్థన అంశాలు దేవుని వాక్యములో నుంచే దొరుకుతాయి మనకి. కడుపు నొప్పి కోసం, కాళ్ళ నొప్పి కోసం, పెళ్లిళ్ళ కోసం, పిల్లల కోసం, వాటి కోసం మనం ఎక్కువసేపు మనం ప్రార్థన చేస్తా ఉంటాం. ఆయన్ని ముట్టండి, ఈయన్ని ముట్టండి, వాడిని బాగు చేయండి, ఈయన్ని స్వస్థపరచండి, ఆయనకి ట్రాన్స్ఫర్లు ఇవ్వండి. అవన్నీ ఇట్ షుడ్ టేక్ ద లాస్ట్ స్పెల్. యాక్చువల్ గా ఎక్కువ స్పేస్ ప్రార్థనలో ఏది ఆక్యుపై చేయాలంటే లేఖనం. ఇప్పుడు 1 యోహాను పత్రికలో ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. అవన్నీ కార్యసాధం అవ్వాలంటే, క్రియలోకి రావాలంటే ఆ ట్రూత్ తీసుకెళ్ళి మన దేవుడి దగ్గర తీసుకెళ్ళాలి. అయ్యా, నీ ఆజ్ఞలకు నేను లోబడితే నేను నీకు ఇష్టమైనవి చేస్తాను. మరి నీకు ఇష్టమైనవి చేయటానికి నాకు కెపాసిటీ కావాలిగా. ఏది నీకు ఇష్టమైందో నాకు అర్థమవుతుంది. ఆ అర్థమయ్యే నీకు ఇష్టమైన వాక్యాన్ని లోబడడానికి సహాయం చేయండి అయ్యా. అది ప్రార్థన. దేవునికి ఇష్టమైనవి చేయటానికి ప్రార్థన చేయాలి. అప్పుడేమన్నాడు, మనం ఏది అడిగినను ఆయన మనకి ఇస్తాడని మన కట్ అండ్ పేస్ట్ భలే చేస్తాం మనం ఎక్స్‌పర్ట్‌లం. మనం ఏది అడిగినా ఇస్తానన్నాడు, ఆయన పై 2 వదిలేస్తాం. దట్స్ నాన్‌సెన్స్. అది నాకు కరెక్ట్ కాదు. ఏవడిగినా ఇస్తాడు. ఆయనకిష్టమైనవి అడిగితే ఇస్తాడు. ఆయనకిష్టమైనవి ఏడున్నాయి? ఆయన ఆజ్ఞలకు లోబడాలి. ఆయన ఆజ్ఞలు, ఆయనకిష్టమైనవి మనం ప్రార్థన చేస్తే అవి ఇస్తాడు. అప్పుడు దాన్ని మనం నెరవేర్చే వాళ్ళం అవుతాం. మళ్ళా అది తర్వాత 24 వచనం కూడా 23, 24 కూడా ఇదే స్టేట్మెంట్ అంటాడు. ఆయన యందు నిలిచుండు అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలకి విధేయులవుట. ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఆయన ఆజ్ఞలకి విధేయులవుట. ఈ థర్డ్ చాప్టర్‌లో లేతే ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఈవెన్ ఫోర్త్ చాప్టర్‌లో కూడా కాంట్రాస్ట్‌లు ఎక్కువగా కనపడతాయి. లైఫ్ అంటాడు, డెత్ అంటాడు. లైట్ అంటాడు, డార్క్‌నెస్ అంటాడు. లవ్ అంటాడు, హేట్ అంటాడు. ట్రూత్ అంటాడు, లై అంటాడు. చిల్డ్రన్ ఆఫ్ గాడ్, చిల్డ్రన్ ఆఫ్ డెవిల్. దేవుని సంబంధులు, లోక సంబంధులు. ఈ కాంట్రాస్ట్ అనేది మనకు ఇందులో మనం ఎక్కువగా చూస్తాము. సో ఈ ఫస్ట్ 3 చాప్టర్స్ లో మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే జీవవాక్యము, దేవుని వెలుగు, దేవుని సత్యము, దేవుని ప్రేమ, నిరీక్షణ. ఐ థింక్ మై టైమ్ ఈజ్ అప్. ఐ హావ్ టు స్టాప్ హియర్. నేను ఆపాలి. సో ఈ దివ్యమైన వాక్యాన్ని దేవుడు మనకు ఎంతో అద్భుతంగా తెలియపరిచాడు. దేవుడు మనతో మాట్లాడని చెప్పి నేను నమ్ముతున్నాను. సో ఈ అర్థమైనటువంటి వాక్యాన్ని మళ్ళా దేవుని దగ్గర తీసుకెళ్ళి కమిట్ చేసి, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు మీ. మాట్లాడుతున్నది నీకు ఉండాలి. అలా నేను బ్రతకడానికి నాకు సహాయం చేయనని మనం ప్రార్థన చేస్తాం.